నివిష్టం గోకులం యత్ర శ్వాసం ముంచతి నిర్భయం. ఎక్కడ గోవులు స్వేచ్ఛగా తిరుగాడుతూ ఉంటాయో, ఎక్కడ గోవులు అనేటటువంటివి వాటికి పుష్కలంగా ఆహారం అనేటటువంటిది దొరుకుతుందో, గోవులు ఎక్కడ గౌరవించబడతాయో ఆ దేశమునందు పాపం చాస్య ప్రకర్షతి, పాపం అనేటటువంటిది ఉండదు. పాపము లేకపోతే ఏమవుతుంది? పాపము పటాపంచలవుతుందన్నాడు. ధనధాన్య వృద్ధి అనేటటువంటిది కలుగుతుంది. అలక్ష్మీర్నశ్యతు అంటారు. అలక్ష్మి పోయి లక్ష్మీ కటాక్షం కలగాలి. ఇది కలగాలి అంటే అక్కడ గోసంపద అనేటటువంటిది ప్రస్ఫుటంగా ఉండాలి అని చూపిస్తోంది శాస్త్రం మనకి. అందుకనే మనకి గోవు యొక్క వైశిష్ట్యం ఎంత గొప్పది అంటే, భూదేవికి గోవుకి కూడా సంబంధం ఉందండి. అసలు ఈ భూమిని దున్నడానికి గోసంపదే కారకం. గోవులు తమకి పుట్టినటువంటి పుత్రుల్ని, వృషభాలని ఈ యొక్క భూమిని దున్నడానికి అవి ముఖ్యంగా వినియోగించుకున్నాం మనం. ఆ వృషభాల వల్ల భూమి దున్నబడుతున్నది. గోవుల వల్ల యజ్ఞములకు కావలసినటువంటి హవిస్సు లభిస్తున్నది. యజ్ఞములకిలా కావలసిన హవిస్సు గోవుల వల్ల లభిస్తున్నది. అలాగే వృషభముల వల్ల భూమి దున్నబడుతున్నది. దీనివల్ల మనుష్య కోటి నిలబడుతోంది, ప్రాణులు జీవించగలుగుతున్నాయి భూమి మీద. అలాంటి భూమాత కూడా ధర్మం అనేటటువంటిది క్షీణించిపోయినప్పుడు పరమాత్మని ప్రార్థన చెయ్యాలి అంటే గోరూపాన్ని పొంది ప్రార్థన చేస్తుంది. అందుకనే భాగవతంలో మనకి గోవు యొక్క రూపాన్ని పొంది భూదేవి ఆ యొక్క బ్రహ్మలోకానికి వెళ్తుంది. దేవతలందరితో కూడా కలిసి విష్ణులోకానికి వెళ్ళి విష్ణువుని ప్రార్థన చేస్తుంది. నిజానికి భూదేవి విష్ణువు యొక్క భార్యే. భార్యగా వెళ్ళి యాచించలేదు పరమాత్మని. మరి ఎలా వెళ్ళింది? గోవు కింద వెళ్ళింది. ఎందుకని? గోవు యందు పరమాత్మకి అవ్యాజమైనటువంటి కరుణ. గోవు అంటే అంత ఇష్టం పరమాత్మకి. అంత ఇష్టమైనటువంటి గోవు రూపంలో భూదేవి వెళ్తే కాదనలేడుట పరమాత్మ. తప్పకుండా వస్తాను. అందుకనే పృథు మహారాజు కూడా ధర్మాన్ని వత్సముగా చేసుకుని పృథివినంతటినీ గోవుగా చేసుకుని తనకి కావలసినటువంటి అన్నింటినీ కూడా గోవు ద్వారా పిండుకున్నాడు. అంటే పృథివీ యందు కావలసినటువంటి సకల ఔషధుల్ని, సకలమైనటువంటి వస్తువుల్ని, ఖనిజాల్ని అన్నింటినీ కూడా పృథు మహారాజు గోరూపాన్ని పొందించి భూమిని అంతటినీ తీసుకున్నాడు. ధర్మం అనేటటువంటి వత్సము ద్వారా. ధర్మం ఉన్న చోట భూమి ఏదైనా ఇచ్చేస్తుంది. అది గోరూపంలో అయినా ఎందుకు అయ్యింది అంటే గోవు ధర్మానికి సంకేతం. అందువల్ల ధర్మమే మనకి ఐశ్వర్య కారణం. ఈ ధర్మం ఎక్కడ ప్రతిష్టమై ఉన్నది? గోవుల ఎందు ప్రతిష్టమై ఉంది. ఇది పరమాత్మకి. అందుకుని గోవు అంటే పరమ ప్రీతి. ఎందుకు? పరమాచార్య స్వామి వారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు. అసలు మన యొక్క సృష్టిలో నిరపరాధి అయినటువంటి జీవి ఎవరైనా ఉంది అంటే అది గోవే. దానికి ఎదుటివారిని దానివల్ల లాభం పొందుతారు తప్ప దానివల్ల ఈ నష్టం పొందేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అందువల్ల అది ఎవరికి అన్యాయం చేయలేదు ఎప్పుడూ కూడా గోవు. అందువల్ల లోక కళ్యాణార్థమై వచ్చినటువంటి జంతువులో మొట్టమొదటి స్థానం అలంకరించుకున్నది గోవే. అందుకనే నిన్న మీకు చెప్పాను, గోపూజ సాక్షాత్తుగా పరాంబిక జగదంబిక యొక్క పూజ. గోవుకి పూజ చేస్తే అమ్మవారికి పూజ చేసినట్టు లెక్క. అదే మీరు చూడండి, గజ పూజ చేస్తారు, గుర్రాలకి పూజ చేస్తారు. గోవు వినా ఇక ఏ జంతువుకి పూజ చేసినా సరే అవి పశు పూజ అంటారు. మీరు మఠాలకు వెళ్ళినప్పుడు చూస్తే ఎక్కడైనా మఠాల్లో కానీ పీఠస్థానముల యందు కానీ మీరు వెళ్ళి చూస్తే పీఠాధిపతులకి అగ్ని కార్యం అనేటటువంటిది ఉండదు. అగ్ని నిషిద్ధం వాళ్ళకి. వాళ్ళు అగ్నికి హోమాలు కానీ యజ్ఞములు కానీ వాళ్ళు చెయ్యరు. ఆఖరికి పీఠాధిపతులు ఎక్కడైనా పీఠంలో హోమాలు కానీ యజ్ఞాలు కానీ చేస్తే
చివరిలో కాస్త పువ్వులు చేతిలో పట్టుకుని, అక్షంతలు చేతిలో పట్టుకుని ఆ అగ్నిగుండానికి బయట అలా నీళ్లతో విడిచిపెడతారు. హవిస్సు కూడా వాళ్ళ చేతితో వేయరు. అక్కడ చేయవలసినటువంటి పురోహితుడు చేస్తాడంతే అగ్ని కార్యం. అంటే అగ్ని నిషిద్ధం సన్యాసికి. కానీ అన్ని కార్యములు నిషిద్ధమైనా సరే, అన్ని కర్మలు నిషిద్ధమైనా సన్యాసికి ఒక్కటి మాత్రం నిషిద్ధం చెప్పలేదండి. సన్యాసి కూడా గోపూజ చెయ్యాలి, గోవుకి నమస్కరించాలి, గోవుని ప్రార్థించాలి. అంటే గోవు తల్లితో సమానము. తల్లికి సన్యాసి నమస్కరించినట్లుగానే గోవుకు కూడా నమస్కరించాలని చెప్పారు శాస్త్రంలో. అందుకనే సన్యాసి గోపూజ చేస్తాడు. అదవుతుందా? అంటే గోవుకంతటి స్థానాన్ని ఇచ్చారు. అందుకనే పరదేవతా పూజ చేసినట్లుగా లెక్క తప్ప పశు పూజ చేసినట్లుగా లెక్క కాదు గోవును పూజ చేస్తే. కాబట్టి గోవుకి పరదేవతకి అభేదము. అందువల్ల శ్రీమాత గోమాత రెండూ వేరు కాదయ్యా. గో అనే శబ్దానికి ఇంద్రియములని కూడా అర్థం వస్తుంది. ఆ ఇంద్రియ శబ్దంతో కూడా అది కీర్తించబడింది. అందుకనే భూమి గో, గో శబ్దానికి భూమి కూడా అన్వయం అవుతుంది. అందువల్ల గో శబ్దంతో సరస్వతి కూడా అన్వయం అవుతుంది. సరస్వతి, గోవు, భూమి ఇవన్నీ కూడా గోశబ్దంతో పిలువబడతాయి. అందువల్ల ఇవి చాలా ఉత్కృష్టమైనటువంటివి. వీటిని తల్లులతో చూడాలి అని మనకి చెప్తున్నారు. అందుకే ఋషులందరూ చూడండి మన ఆర్షవాంగ్మయంలో ఆ గో సంపదని కాపాడుకున్నారు, గోవుని రక్షించారు. గోవు ద్వారా సకల లాభముల్ని పొందారు, సిద్ధుల్ని పొందారు. యోగులు కూడా గోవుల ద్వారా ఎంతో తపశ్శక్తిని సంపాదించుకున్నారు. ఆఖరికి వశిష్ఠుడు కూడా ఆ గోవుని కాపాడుకోవడానికే తను విశ్వామిత్రుడంతటి వాడితో కావాలని చెప్పి ఆ గొడవకి కూడా దిగాడు. ఆ గోవుని కాపాడుకోవడానికి ముందడుగు వేస్తారు ఋషులు ఎప్పుడూ కూడా. గౌతముడంతటి వాడు గోవుని రక్షించడం కోసం బ్రహ్మహత్యాపాతకం అనేటటువంటి దాన్ని మీద వేసుకుని, గోవుని చంపాను అనేటటువంటి నింద మీద వేసుకుని గోదావరి నది ఉద్భవానికి కారణంగా పరమేశ్వరుణ్ణి మెప్పించాడు. ఆ గోవు మీద నుంచి నదినే ప్రవహింపజేశాడు. ఒక గోవు చనిపోయింది తన వల్ల అంటే, గోవు చనిపోయింది అంటే వెంటనే ఎవరైనా సరే ఏం చేయగలరండి? ప్రాయశ్చిత్తంగా ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పచ్చు. కానీ ఇన్ని సంవత్సరాలు పరమేశ్వరుణ్ణి మెప్పించి తపస్సు చెయ్యి అంటే గోహత్యా పాపం తనకు అంటుకోకూడదని గౌతముడంతటి వాడు తపస్సు చేశాడు. తపస్సు చేసి ఆ గోవు మీద నుంచి పవిత్రమైనటువంటి గంగాజలాలు ప్రవహించాలి అని కోరుకున్నాడు పరమేశ్వరుణ్ణి. ఒక గోవు వల్ల కదా ఈరోజు మనకి గోదావరి నది వచ్చింది. ఆ గోవు వల్ల కదా మనం ఈరోజు నీళ్లు తాగగలుగుతున్నాం, పంటలు పండుతున్నాయి. ఒక్క గోవు వల్ల మహర్షి అంతటి వాడు, గౌతముడంతటి వాడు పరమేశ్వరుణ్ణి మెప్పించాడు. అందుకనే ఋషులు, వారి తరం వారు, వారి శిష్యులు, వారి కుటుంబాలు అన్నీ కూడా గోవుల్ని ఉపాసన చేశారు. గోవుల్ని ఉపాసన చేసి వాళ్ళు గోత్రీకులు అయ్యారు. గుర్తుపెట్టుకోండి, గోత్రము అనేటటువంటి ఒక మాట ఉంది మనకి. ఈ గోత్రం అంటే అర్థం ఏమిటి? గోవుని ఎవరైతే పోషించారో, గోవుని ఎవరైతే కీర్తించారో, గోవుని ఎవరైతే ఆ యొక్క సేవ చేసి ధరించారో, అంటే సనాతన ధర్మమునందు వీళ్ళు ఉన్నారు అని చెప్పడం కోసం గోత్రీకులు అయ్యారు. అంటే ఏ ఋషి అయితే గోవును సేవ చేశాడో ఆ ఋషి దగ్గర నుంచి వచ్చినటువంటి పరంపర అంతా గోవుని నమ్ముకున్న వాళ్ళే అని అర్థం. అంటే నీకు గోత్రం ఉంది అంటే అర్థం ఏమిటి? నీ వంశ పరంపరలన్నీ గోవుని పూజించాయి తల్లిగా, దైవంగా, పరదేవతగా. కాబట్టి నువ్వు ఆ యొక్క పరదేవతని నువ్వు కూడా పూజించాలి, నీకు గోత్రం ఉంది కాబట్టి. ఆ గోత్ర పద్ధతి అనేటటువంటిది ఎందుకంటే గోశబ్దంతో అన్వయం అయింది అంటే వాళ్ళందరూ గోవుని పూజించినటువంటి వాళ్ళు. అందువల్ల గోవు అనేటటువంటి పేరుని వల్లే ఈ గోత్రములు అనేటటువంటివి వచ్చాయి. అసలు గోత్రం అంటే ఏమిటి? గోత్రయము అంటే 3 ఉంటాయి దానికి. గోవు యందు శ్రద్ధ, గోవు యందు భక్తి, గోవు యొక్క వ్రతము. ఈ 3 పాటించేటటువంటి వాళ్ళు గోత్రి. అంటే గోవు యందు భక్తితో ఉండడం, గోవు యందు ఉండేటటువంటి శ్రద్ధ ఉండడం,
దానికి చేయవలసిన ఉపచారములన్నీ, వాటికి చేయవలసిన సేవ, ఇవన్నీ కలిగి ఉండడం. అలాగే గోవుని వ్రతంగా కూడా పూజించడం. గోవ్రతము అని ఒకటి ఉంది మనకి. దానికి వ్రతంగా ఇంత నియమం అని పాటిస్తారు చాలా మంది. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడైతే మనకి చుట్టుపక్కల తెలియదు కానీ కొన్ని చోట్ల ఒక వ్రతం ఉంటుందండి. ఏమిటి అంటే, వాళ్ళు భోజనం చేసేటప్పుడు ముందు ఇంత పచ్చగడ్డి తీసుకువెళ్ళి ఆవుకు పెడితే కానీ వాళ్ళు భోజనం చేయరు. ఆ సమావర్తన వ్రతము అంటారు దాన్ని. ఆ వ్రతం అనేటటువంటి దాన్ని వాళ్ళు ఆచరిస్తారు. ఒక ఏడాది కాలం అని, లేకపోతే 2 సంవత్సరాలని, లేదా 3 సంవత్సరాలని ఉంటుంది దానికి సమయం. అలాగా ముందు గోవుకు పెడితే కానీ వాళ్ళు తినరు. ఇది వ్రతం. అలా వ్రతాన్ని ఆచరిస్తూ గోవుల్ని ఏ కాలంలో ఎలా పూజించాలి, వాటికి ఎలాంటి విధమైనటువంటి అవసరములు తీర్చాలి అనేది ఒక వ్రతం ఉంది. అంటే గోవ్రతాన్ని, గోవు యందు శ్రద్ధని, గోవు యందు భక్తిని ఎవరైతే ప్రకటింపజేస్తారో వాళ్ళు గోత్రికులు. అందువల్ల గోత్రం, నీకు గోత్రం ఉందా అంటే ఏ ఋషి పేరు చెప్తావు? కౌశికష గోత్రం. ఎవరు ఈ కౌశికష గోత్రానికి మూల పురుషులు అంటే విశ్వామిత్ర, అగమర్షణ, కౌశిక, 3 ఋషుల పేర్లు చెప్తావు. ఈ కౌశిక పరంపరలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ గోవును పూజించిన వాళ్లే. కాబట్టి నువ్వు కూడా గోవుని పూజించాలి సుమా, గోవుని ఆరాధించాలి సుమా. కాబట్టి గోత్రము అనగానే ఏమిటి? నేను గోవుని గౌరవిస్తాను, గోవుని శ్రద్ధతో చూస్తాను, గోవు యందు భక్తితో ఉంటాను అని నువ్వు అంగీకరించినట్లు. కాబట్టి గోవు యందు మనం అందరం హైందవులుగా ఉన్నప్పుడు, సనాతన ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు దాన్ని పరదేవతా స్వరూపంగా చూడాలి. అందువల్ల గోసేవ వల్ల మాత్రమే మన దేశం అన్ని దేశాలకి కూడా జగద్గురు స్థానాన్ని సంపాదించుకుంది. అందుకనే భారతదేశం అంటే కేవలం ఒక ఆర్థికపరమైనటువంటి కోణంలో భారతదేశాన్ని చూడకూడదు. భారతదేశం ఆధ్యాత్మిక చింతనకి, గొప్పదైనటువంటి పశు సంపదకి కూడా మూలం. ఆ పశు సంపద వల్లే భారతదేశం అనేటటువంటిది గొప్పదైనటువంటి వ్యవసాయ క్షేత్రముగా పిలువబడింది. భూమిలో ఈ యొక్క భారతదేశమునందు వ్యవసాయానికి మూల ప్రధానంగా ఎందుకు తీసుకొచ్చారు అంటే ఈ పశు సంపద వల్లే. అందుకనే 1857 సంవత్సరంలో మొట్టమొదటిసారి మనం ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేసాం. తిరుగుబాటు చేసినప్పుడు మన వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద తిరగబడ్డారు. ఎందుకు అంటే వాళ్ళు తూటాలు తయారు చేసేవారు. ఆ తూటాలు తయారు చేసినప్పుడు ఆ తూటాల మీద ఆవు కొవ్వుతో చేయబడినటువంటి పూత వేసేవారు వాళ్ళు. ఆ పూత వేయబడినటువంటి దానిని నోటితో పైకి కరిచి పైకి లాగాల్సి వచ్చేది. వాళ్ళు గోవును అవమానిస్తున్నారని మొట్టమొదటగా తిరగబడ్డారండి మన హిందువులందరూ కూడా. అప్పుడు విక్టోరియా మహారాణి రాసింది లేఖ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి. ఇది హైందవ జాతిని రెచ్చగొట్టినట్టు అవుతుంది. వాళ్ళ యొక్క ప్రదేశంలో మనం అత్యధికంగా మత ప్రచారం చేస్తున్నాం. ఇది కూడా వాళ్ళని మనం భంగపాటు చేసినట్లుగా అవుతుంది, వాళ్ళని రెచ్చగొట్టినట్లు అవుతుంది. గోవుని వధ చేయడం కానీ, మనం అధికమైనటువంటి మత ప్రచారం చేయడం కానీ తగ్గించండి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఎందుకు అంటే మనం చెప్తున్నట్టుగా వినేటటువంటి వాళ్ళని మనం కావాలని రెచ్చగొడితే వాళ్ళు మన మీదే వచ్చి పడతారు. ఇది మొట్టమొదటిసారిగా ఆవిడ లేఖ రూపంలో పంపించింది. అందువల్ల గోవు వల్ల హిందువులందరూ కూడా ముందరకి ఈ ఉద్యమం అనేటటువంటిది ప్రారంభం చేశారు. అసలు ఉద్యమమే లేకపోతే, ఎవడో ఒకడు ప్రారంభం చేయకపోతే, అసలంటూ ఉద్యమం ప్రారంభం చేయకపోతే ఎవరు ముందర అడుగు వేస్తాడు? అసలు మొట్టమొదటి స్వాతంత్ర్య ఉద్యమం ప్రారంభమైందే గోవు వల్ల. అందువల్ల గోవు జోలికి వస్తే మన పూర్వీకులు ఎవరు ఒప్పుకునేవారు కాదు. గోవుని రక్షించాలి. అందుకనే నేను ఒక విషయం చెప్పాను మీకు. ఆ పాకిస్తాన్ విడిపోయినప్పుడు కూడా మన గోవు కోసం శరీరాన్ని విడిచిపెట్టేశారు హిందువులు. అంతటి భక్తి గోవు యందు. గోమాత, గోలక్ష్మి, ఆవిడ ఎక్కడుంటే గోమాత అక్కడ లక్ష్మీ స్థానం నిలబడుతుంది. కాబట్టి చూడండి, మనకి ముఖ్యంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట అంటారు, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. అసలు అన్నం పుడుతోంది నీకు అంటే అర్థం ఎక్కడి నుంచి వస్తుంది?
అన్నాద్భవంతి భూతాని. ఈ అన్నాన్ని తిని భూతములన్నీ కూడా నిలబడుతున్నాయి. భూతాలు నిలబడాలంటే అన్నం ఉండాలి. అత్తి ఇది అన్నం శరీరాన్ని నిలబెడుతోంది కాబట్టి, పోషిస్తోంది కాబట్టి అది అన్నం అయ్యింది. అన్నం ఎలా పుడుతోందయ్యా? పర్జన్యాత్ అన్న సంభవ. వర్షం వల్ల, వరుణుడి యొక్క అనుగ్రహం వల్ల, పర్జన్య దేవత అనుగ్రహించడం వల్ల వర్షం పడుతుంది. ఈ పర్జన్య దేవత దేని వల్ల అనుగ్రహిస్తుంది అంటే యజ్ఞాద్భవతి పర్జన్య. యజ్ఞం చేయడం వల్ల పర్జన్య దేవత అనుగ్రహిస్తాడు. కాబట్టి యజ్ఞకర్మ సముద్భవ. యజ్ఞం అనేటటువంటిది చేసి తీరాలయ్యా. మరి ఈ యజ్ఞం ఎలా సాగుతుంది? దేనివల్ల సాగుతుంది అంటే దానికి పంచగవ్యములు కావాలి. నిన్న చెప్పాం. ఆ పంచగవ్యములు కూడా లేకపోతే హోమము కానీ, అందులో ఇచ్చే హవిస్సు కానీ, దేవతలు తృప్తిపడ్డం కానీ ఇవేమీ జరగవు. అగ్నిహోత్రము ముందు పెట్టుకుని బ్రాహ్మణుడు మంత్రం చదువుతూ ఈ పంచగవ్యముల్ని కూడా అందులో హవిస్సు కింద సమర్పిస్తాడు. దేవతలు దానికి తృప్తి పడతారు. కాబట్టి గోవుకు సంబంధించినటువంటి వస్తువు ఏది కనుక లేకపోతే అసలు యజ్ఞం అనేటటువంటిది ముందరకి నడవదు. కాబట్టి యజ్ఞం చెయ్యాలంటే గోవు ఉండాలి సుమా. గోవు లేకపోతే యజ్ఞం లేదు. కాబట్టి యజ్ఞం ఉండాలంటే, మనకి భోజనం రావాలి అంటే యజ్ఞం ఉండాలి. యజ్ఞం ఉండాలంటే గోవు ఉండాలి. గోవు అందువల్ల అగ్నికి కూడా అగ్నిస్వరూపంగా కూడా గోవుని భావన చేస్తారు. ఎందుకంటే అది అగ్ని నుండి పుట్టినటువంటి జంతువు. అందువల్ల గోవు అగ్నిస్వరూపం, గోవు మాతృస్వరూపం. అందువల్ల గోవుకు చేసేటటువంటి ప్రతి సేవ కూడా పరమోత్కృష్టమైనటువంటి భగవత్ సేవ కింద లెక్క. అందువల్ల అగ్నికి చేసినట్టే నువ్వు ఏం చేసినా అగ్నికి సమర్పించావు, పరమాత్మకు సమర్పించినట్టు. గోవుకి గ్రాసం పెట్టావు, నువ్వు గొప్పగా పరమేశ్వరానుగ్రహాన్ని పొందినట్టు. ఒక యజ్ఞశాలకు వెళ్ళారనుకోండి, మీరు యజ్ఞం చేస్తున్నారనుకోండి, మడిగా ఉంటారు, చెప్పులు తీసేస్తారు, చక్కగా పైన వస్త్రం తీసేసి ఉత్తరీయం కప్పుకుంటారు, స్థలస్నానం చేస్తారు, దీక్ష వహిస్తారు. ఇంత చేస్తే నువ్వు యజ్ఞం చేసినట్టు లెక్క. వెళ్ళి కూర్చుని మంత్రోపదేశంతో కూర్చుని హవిస్సిస్తే నువ్వు యజ్ఞం చేసినట్టు లెక్క. కానీ నువ్వు చెప్పులు వేసేసుకుని వెళ్ళిపోయి స్నానం చేయకుండా ఎడం చేత్తో, కుడి చేత్తో కూడా కాదు, ఎడం చేత్తో కాస్త పచ్చగడ్డి పట్టుకుని ఆవుకి పెట్టి తినిపించి దానికో ప్రదక్షిణం చేస్తే శాస్త్రం ఏం చెప్పింది అంటే నువ్వు యజ్ఞం చేశావని లెక్క కింద వేస్తావు. దాని యందు సకల దేవతలు వసించి ఉంటారు. 33 కోట్ల మంది దేవతలు ఆవులో ఉన్నారు అని ఒక మాట శాస్త్రవాక్కు. అంటే 33 కోట్ల దేవతలు ఉంటారా అండి అందులో వసించే అంటే వారి తేజస్సు వీటి యందు పటమరిస్తుంది. ఆ వాటి యొక్క తేజస్సు అంతా గోవుల యందు నిక్షిప్తమై ఉన్నది. తేజస్సు అంటే గుర్తుపెట్టుకోండి, ఈ గోవుని ఆధారం చేసుకుని ప్రతి లోకంలో ఉన్నటువంటి గోవు కూడా ఇక్కడ ఈ గోవుకు పెడితే అక్కడ ఆ గోవు అక్కడ ఆ దేవతని ఇక్కడ మనం సమర్పించిన దాన్ని అక్కడ వాటికి దేవతలకి సమర్పణ చేస్తుంది. అగ్నిహోత్రం కూడా అలాగే చేస్తుందిగా. అగ్నిముఖావైహి దేవాహ అని అగ్నిహోత్రుడు ఆ యొక్క అంతరిక్షం గుండా తీసుకువెళ్ళి ఆ యొక్క హవిస్సుని దేవతలకు ఇస్తున్నాడు. అలా ఇచ్చినట్లే మనం హోమగుండం ముందు కూర్చుంటాం. ఇంద్రాయ స్వాహ, యమాయ స్వాహ, వరుణాయ స్వాహ, యమాయ స్వాహ, ఇలా దేవతలందరి పేర్లు చెప్పి స్వాహాకారాలతో హవిస్సు సమర్పిస్తాం. ఆయా దేవతల పేర్లు చెప్తున్నప్పుడు ఫలానా గోత్రీకుడు యజ్ఞం చేస్తున్నాడు, హోమం చేస్తున్నాడు, మీకు ఈ యొక్క హవిస్సు సమర్పించాడు అని అగ్నిహోత్రుడు తీసుకువెళ్ళి ఇవ్వాలి ఆ దేవతకి. ఇప్పుడు మీరు గోవుకు చేశారు. గోవుకు చేయడం వల్ల లాభం ఏమిటి? గోవులో సకల దేవతల తేజస్సు ఆవాహనై ఉంది. మీరు ఇక్కడ గోవుకి ఇవ్వగానే అక్కడ గోలోకం నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా లోకాల్లో ఉన్న గోవుల ద్వారా ఆ దేవతలకి మీరు ఇచ్చినటువంటి సేవ చేరిపోతుంది. అది చెప్తున్నారు ఇక్కడ. అందుకనే గోవుకి మనం ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ కింద లెక్క. భూలోకానికి మొత్తానికి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం గోవుకు ప్రదక్షిణ చేయడం వల్ల ఇస్తారు. అంతేకాదు ఒక్కొక్క ప్రదేశంలో గోవుకి ఒక్కొక్క ప్రదేశంలో దేవతలు ఒక్కొక్క చోట ఆవాహన అయి ఉంటారండి. గోవు యొక్క కొమ్ముల దగ్గర పూజ చేస్తే జ్ఞానం కలుగుతుంది. త్రిమూర్తులు వసించి ఉంటారు గోవు యొక్క కొమ్ముల్లో. గోవు యొక్క చివరి భాగంలో 3,50,00,000 తీర్థములు వసించి ఉంటాయన్నారు.
ఆ కొమ్ముల చివరి భాగంలో అక్కడ కాస్త నీళ్లు సంప్రోక్షణ చేసి ఆ నీటిని ఉదకంగా తీసుకుని త్రాగిన, మీద జల్లుకున్న, త్రివేణీ సంగమ స్నానం చేసిన ఫలితం తక్షణమే ఇస్తున్నామన్నారు. అంతటి పవిత్రమైన దేహం గోవుది. అంతేకాదు ఆవుకి కుడివైపు భాగంలో పూజ చేస్తే గనక బ్రహ్మగారిని పూజించినట్టు లెక్క. అందువల్ల ఏమిటి అంటే వాళ్ళకి సంతానకారకం అవుతుంది అలా పూజ చేయడం వల్ల. కొమ్ములకి మధ్య భాగంలో కనుక పూజ చేస్తే విష్ణువును పూజించినట్టు లెక్కండి. అలా పూజ చేస్తే మనకి జ్ఞానం అనేటటువంటిది అంకురిస్తుంది. ఒక్కొక్క ప్రదేశం దగ్గర చేసేటటువంటి ఒక పువ్వు వేసినా, 2 అక్షంతలు వేసినా మనకి విపరీతమైనటువంటి అనుగ్రహం, దేవతా అనుగ్రహం కలుగుతుంది అక్కడ. అంతేకాదు ఆవు నుదిటి మీద మహేశ్వరుడు ఉంటాడు, పరమాత్మ. అక్కడ కనుక మల్లెపూలతో పూజ చేస్తే కాశీలో ఉన్న విశ్వేశ్వరుణ్ణి పూజ చేసినట్టు లెక్క. కాబట్టి ఆవును అలా భావన చేసుకుని పూజ చేస్తే మనం తీర్థయాత్ర కూడా చేయక్కర్లేదండి. అన్ని దాని యందు వసించి ఉంటాయి. అందుకనే ప్రతి ఇంటి ముందు కూడా సనాతన ధర్మంలో ఒక గోవు ఉండేది. చూడండి, ఆవు ముక్కుల దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారు వసించి. పుట్టినటువంటి సంతానం నిలబడాలి అంటే ఆ ఆవు ముక్కు దగ్గర మనం 2 నీళ్లు చుక్కలు వేసి నమస్కారం చేయాలి, 2 అక్షంతలు వేసి నమస్కారం చేయాలి. ఆనందిస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అంతేకాదు చెవుల దగ్గర కనుక పూజ చేస్తే ఆ చెవి దగ్గరికి నమస్కారం చేసినా సరే అశ్విని దేవతలు ఆనందిస్తారటండి. ఎంతో పీడిస్తోంది నిన్ను ఒక రోగం, ఎంత వైద్యం చేయించినా దానివల్ల నీకు ఫలితం లేదు, డాక్టర్లు కూడా మనం ఏమీ చేయలేము, ఈ వైద్యం అనేది ఇంక అలా నడుస్తూ ఉండడమే, తగ్గడం అనేది ఉండదు అని చెప్పినటువంటి వ్యాధుల్ని కూడా గోవు యొక్క చెవి డొప్ప దగ్గర కనుక 2 నీరు చుక్కలు పైన అలా జల్లి దానికి నమస్కారం చేసి గోవుకు ప్రదక్షిణ చేస్తే అశ్వనీ దేవతలు ఆనందిస్తారు. ఆ వ్యాధి ఎలాంటి వ్యాధి అయినా సరే అది తగ్గిపోతుంది. అంతటి శక్తి ఉన్నది గోమాతకి. అంతేకాదు ఆవుల కన్నుల దగ్గర సూర్యచంద్రులు వసించి ఉంటారు. ఆ సూర్యచంద్రుల వల్ల గొప్పదైనటువంటి తేజస్సు అనేటటువంటిది మనిషికి కలుగుతుంది. ఆ తేజస్సు నిలబడుతుంది మనిషిలో. ఇక ఆవు నాలుకని పూజించాలి. ఎలా పూజిస్తావు నాలుకని? దానికి చక్కనైనటువంటి రుచికరమైనటువంటిది ఏదైనా ఒకటి తినిపించాలి, దాని నాలికకు రుచిగా తెలియరాని. ఆవు నాలికని కనుక పూజిస్తే వరుణదేవుడు సంతానాన్ని ప్రసాదిస్తాడు, ఆనందిస్తాడు ఆయన ముందుగా సంతసించి. ఆవు గండస్థలము అంటారు. ఆ కుడి గండస్థలం వైపు గనక చెక్కిలి కుడి చెక్కిలి దగ్గర గనక పూజ చేస్తే యమధర్మరాజు ఆనందిస్తాడు. ఎడమ చెక్కిలి దగ్గర కనుక పూజ చేస్తే ఈ ధర్మదేవత ఆనందిస్తుంది. దీనివల్ల యమలోక యాతన అనేటటువంటిది ఉండదు మానవుడికి. యమధర్మరాజు అనుగ్రహిస్తాడు. ధర్మమునందు బుద్ధి కలుగుతుంది మానవుడికి ఎడమ ప్రక్కన పూజ చేస్తే. ఆ ధర్మము నుంచి పక్కకి తప్పుకోడు. అందువల్ల ఆ గండస్థలాన్ని అందుకునే గంధంతో వదులుతారు గోవు పూజ చేసినప్పుడు. అంతేకాదు ఆవు పెదవుల యందు, పై పెదవై కింద పెదవి యందు కూడా ప్రాతఃసంధ్యాది దేవతలందరూ కూడా వసించుంటారు. అందుకనే సంధ్యా సమయాల్లో ఏదైనా పాపం ఫలితం చేస్తే పెద్దదైనటువంటి ఫలితాలు వస్తాయి, పాపం ఫలితాలు. సంధ్యా సమయాల్లో ఎటువంటి పాప ఫలితాలు చేయకూడదు, నిద్రపోకూడదు, మైథునం చేయకూడదు, చెడు మాట్లాడకూడదు. చాలా చెప్పారు సంధ్యా సమయాల్లో చేయకూడనటువంటి పనులు ఏమిటి అని. ఒకవేళ అలాంటి పాపములు ఏవైనా చేసి ఉంటే ఆ పెదవుల దగ్గర కనుక 2 నీళ్లు చుక్కలు వేసి అక్కడ పైన ముట్టి మీద ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకుంటే చాలు, ఆ యొక్క సంధ్యాది దేవతలందరూ ఆనందిస్తారయ్యా అని చెప్పారు. అంతేకాదు ఆవు కంఠమునందు ఇంద్రుడు వసించి ఉంటాడట. ఈ కంఠము గంగడోలు ఉండేటటువంటి ప్రాంతం, దాన్ని నిమిరిన గోకిన దానివల్ల ఆవు ఆనందాన్ని పొందితే నీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఇంద్రుడు ఇంద్రియాలకు అధిష్టాన దేవత, అందువల్ల ఇంద్రుడు సంతోషిస్తాడు అని చెప్తారు. అందువల్ల కంఠమునందు ఇంద్రుడు వసించి ఉంటాడు. ఇక ఆవు యొక్క వక్షస్థలం దగ్గర కింద కాస్త ఇలా ఎత్తు భాగం 2 కాళ్ళ మధ్యలోను, మొదటి ముందర కాళ్ళ మధ్యలో ఉండేటటువంటి భాగం ఇలా ఎత్తుగా ఉంటుంది కింద, అది వక్షస్థలం.
ఆ ఆవు యొక్క వక్షస్థలమునందు సాధ్య దేవతలు అని ఉంటారు. ఈ సాధ్య దేవతలు ఆ వక్షస్థలంలో కాస్త పసుపు రాసి బొట్టు పెట్టిన, అక్కడ ఒక 2 అక్షంతలు వేసి పూజ చేసిన, ఆ సాధ్య దేవతల వల్ల నువ్వు ఏదైతే పని సాధించాలనుకుంటున్నావో ఆ పని యందు నీకు విజయం చేకూరుతుంది, సాధిస్తావు ఆ విజయాన్ని నువ్వు సాధ్య దేవతల యొక్క అనుగ్రహం వల్ల అని చెప్పారు. ఆవు పాదాల యందు 4 పాదాల యందు కూడా 4 పురుషార్థములు ఉంటాయిటండి. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ 4 కూడా ఆవు యొక్క పాదాల యందు ఉంటాయి. ఆ కాళ్ళకి పాదాలు కనుక పూజ చేస్తే ధర్మార్థ కామ మోక్షములతో పాటుగా పితరులు కూడా ఆనందిస్తారు అని చెప్తారు మనకి. అందుకనే పాదౌగేన పితరౌ వశాత్ అంటారు. పాదముల యందు పితరులు వసించి ఉంటారు అని. ఆ తరువాత ఆవు గిట్టల యొక్క ముచికల దగ్గర నాగులు వసించి ఉంటారటండి. ఆ గిట్టల ముచ్చుకల దగ్గర కనుక పూజ చేస్తే నాగులు ఆనందించి నాగలోకాన్ని అనుగ్రహిస్తారట మనకి. ఆ గిట్టల మధ్య భాగంలో పైన గంధర్వులు ఉంటారట. ఆ వాటికి పూజ చేస్తే గంధర్వలోకాన్ని పొందుతాం. గిట్టలకి అటుపక్క ఇటుపక్క కనుక పూజ చేస్తే అక్కడ అప్సరోగణములు ఉంటాయిట. వాటిని కనుక పూజ చేస్తే పసుపు రాసి బొట్టు పెడితే అక్కడ వాళ్ళకి గొప్పదైనటువంటి అప్సరోలోకాలన్నీ కూడా దక్కుతాయి అని చెప్పారు. అంతేనా? ఇంకా చెప్తున్నారు, స్థనే సప్త సముద్రాశ్చ. స్థనముల యందు గోవు యొక్క పొదుగునందు 7 సముద్రములు కూడా ఉంటాయన్నారు. ఆ 7 సముద్రాలు గోవు యొక్క పొదుగులో వసించి ఉంటాయి. క్షీరే పంచామృతస్తథా. ఆ క్షీరమునందు పంచామృతములు కూడా నిండి ఉంటాయి. అందుకనే ఆవు పాలు పంచామృతములతో సమానం. పంచామృత స్నానం సమర్పయామి అంటాం పూజ చేసినప్పుడు. నువ్వు పంచామృతాలు లేవు, ఏం చేయాలి? ఆవు పాలు చల్లితే సరిపోతుంది. ఆవు పాలకు అంతటి శక్తి ఉన్నది. సాక్షాత్తు అమృతానికి ఎంతటి శక్తి ఉన్నదో ఆవు పాలకు అంతటి శక్తి ఉన్నది. అందుకనే వెంకటాచలంలో మొట్టమొదటి తలుపు తీయగానే వెంకటేశ్వర స్వామి మొట్టమొదటి నివేదన ఏమిటి? ఆవు పాలే. ఆవు పాలతోనే ముందు ఆయనకి నివేదన ఇవ్వాలి. ఎందుకంటే ఆయన గోవిందుడని పిలిపించుకున్నాడు. వెంకటాచల క్షేత్రంలో ఆవుని కాపాడడం కోసం తన నెత్తి మీద దెబ్బని కూడా తిన్నాడు. తాటి చెట్టంత ప్రహారం పొందింది, ఆ రక్తం పైకి చిమ్మింది వెంకటేశ్వర స్వామి వారికి. దేనివల్ల? ఎక్కడ ఈ గొల్లవాడు విసిరినటువంటి గొడ్డలి ఆవుకి తగిలి ఆవు చనిపోతుందేమోనని కంగారు పడి పుట్టలో ఉన్నటువంటి స్వామి తనంతట తానుగా పైకి లేచాడండి. పైకి లేచి ఆవుకు అడ్డుగా నిలబడ్డాడు. ఆవుకి తగలకూడదు, ఆవు ఇబ్బంది పడకూడదు. వెంకటాచలం వెళ్ళావు అంటే నీకు ముందు గుర్తు రావలసింది ఆవు అండి. ఆవు కోసం తాను దెబ్బ తగిలించుకున్నాడు. దెబ్బ తగిలించుకుని అంతటి గొల్లవాడిని కూడా పిశాచాని కమ్మని శపించాడు. చూడండి, అందువల్ల గోవు కోసం పరమాత్మ ఎంత తహతహలాడుతున్నాడో మనం కూడా అంత తహతహలాడితే పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతాం. ఎందుకంటే ధర్మాన్ని ఆచరించేవాడు గోవును ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. అది పరమాత్మకి బాగా తెలుసండి. అందుకనే గోవు రూపాన్ని పొందింది భూమాత కూడా, ఆయన యందు మంచి మార్కులు సంపాదించుకోవడానికి. అర్థమవుతుందా? గోవు అంటే పరమాత్మకు అంత ఇష్టం. గోవు కోసం తన పేరులోనే గోశబ్దాన్ని కలుపుకున్నాడు పరమాత్మ. అందువల్ల మనం చూడండి, పరమేశ్వరుడికి చేస్తే పాలతో అభిషేకం చేస్తాం. పాలతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడికి మహాప్రీతికరం. అందుకనే పరమాచార్య స్వామి వారు ఎప్పుడూ ఒక మాట అనేవారు, పాలని పరమేశ్వరుడి అభిషేకానికి వినియోగించండి, లేదా అన్నం లేనటువంటి పిల్లలు, అనాథ పిల్లలు ఉంటారు, వాళ్ళకి తాగడానికి ఇవ్వండి. అంతేగాని వాటిలో కాఫీ అని పేరు చెప్పి పాలని విష పదార్థాన్ని కలిపి దాన్ని పాడు చేయకండి అనేవారు. ఎందుకంటే పాలు అమృతతుల్యం. పాలకన్నా గొప్పదైన బలం మరొకటి లేదు. ఆ పాలని, ఆవు పాలని పరమేశ్వర అభిషేకానికి వినియోగిస్తే లోకమంతా కూడా బాగుంటుంది, పచ్చగా ఉంటుంది అనేవాడైన. ఆవు పాలతో చేసే పరమేశ్వరుడికి చేసే అభిషేకం మొత్తం ఆ యొక్క ప్రదేశాన్ని అంతటినీ పావనం చేస్తుందండి. ఎలాగా? ఏమండి, లీటర్లు ఆవు పాలు తగలేసేస్తున్నారంటున్నారు చాలామంది ఈ మధ్య టీవీ ఛానళ్ళలోనూ అక్కడను. ఈశ్వరుడికి పూజ చేస్తే లాభం ఏముందండి అనే ప్రశ్న ఉదయిస్తోంది. మీరు గుర్తుపెట్టుకోండి, మనం చేసేటటువంటి వ్యర్థమైనటువంటి వాటి కన్నా ఇదేం పెద్ద వ్యర్థమేం కాదు.
ఇక్కడ లింగానికి పూజ చేస్తున్నావంటే మొత్తం ఈ ప్రపంచాన్నంతటినీ ఉద్దేశంలో పెట్టుకుని లింగానికి పూజ చేస్తున్నావు. ఈ బ్రహ్మాండం అంతా దేని యందు లిప్తమై ఉన్నదో, లయించి ఉన్నదో అది లింగము. లింగ పురాణం చెప్తుంది ఈ మాట. లింగమునందు సకల సృష్టి కూడా నిక్షిప్తమై ఉన్నది. ఒక లింగాన్ని భావన చేస్తూ మనసులో ఏమని, ఆపాతాళన భస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిషం రుద్రాను వాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రో విజించేత్ శివం బ్రహ్మాండ వ్యాప్త దేహ వసిత హిమరుచ భాసమానా భుజంగా కంఠే కాళాకపర్దా కలిత శిశికళాశ్చండ కోదండ హస్త త్రక్షా రుద్రాక్షమాల సులిలిత వపుష సాంభవ మూర్తిభేద రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చంతు సౌఖ్యం అంటారు శ్రీరుద్రం ధ్యాన శ్లోకమునందు. అయ్యా, ఈ బ్రహ్మాండమంతా ఆపాతాళన భస్థలాంత భువనత్, పాతాళ లోకాలు 7 లోకాలు, కింద లోకాలు 7, పై లోకాలు 7. ఈ 7 లోకాలు కూడా ఏ యొక్క పరమేశ్వరుడు యందు లయమై ఉన్నాయో, ఏ పరమేశ్వరుడిలో ఇవన్నీ కూడా లిప్తమై ఉన్నాయో ఆ బ్రహ్మాండాన్ని ఈ లింగంలో నేను భావన చేసి పూజ చేస్తున్నాను అని చెప్పడం. అలా భావన చేసి నువ్వు కనుక క్షీరాన్ని వేస్తే, ఇప్పుడు లోకాన్నంతటినీ నేను బాగు చేస్తాను అంటే నువ్వు ఒక్కడి వల్ల ఎలా అవుతుంది? నేను చెప్పేదాన్ని గట్టిగా పట్టుకోండి మీరు. లోకాన్ని నువ్వు అంతటినీ నువ్వు బాగు చేయలేవు. బాగు చేయాల్సిన వాడు పరమేశ్వరుడు. అది ఎలా చేస్తాడన్నది నీకు అనవసరం. ఒక చోట మనిషిగా రావచ్చు, ఒక చోట ప్రకృతి కింద రావచ్చు, ఒక చోట తేజస్సుతో రావచ్చు, ఒక చోట ఒక గొప్ప ధనవంతుడిగా రావచ్చు, లేకపోతే ఒక గొప్పగా ఏదో రకంగా వచ్చి అక్కడ పని పూర్తి చేస్తాడు. అది నీకు అనవసరం. కానీ ఈ పరమేశ్వరానుగ్రహం అన్ని జీవుల మీద, అన్ని లోకాల మీద పడాలి. ఇలా పడాలి అంటే నువ్వు ఏం చెయ్యాలి? లింగానికి అభిషేకం చెయ్యి. ఒక వృక్షం ఉందండి, వృక్షానికి చక్కగా కాయలు కాసాయి, పువ్వులు పూసాయి, ఆకులు ఉన్నాయి పచ్చగా, కొమ్మలన్నిటికీ కూడా కాండం, పెద్ద వృక్షం విశాలంగా ఉంది. ఇప్పుడు ఈ పళ్ళన్నీ కూడా పండడానికి నీరు కావాలి. ఆ పళ్ళన్నీ కూడా వికసించడానికి, పువ్వులన్నీ వికసించి కాయలుగా మారడానికి నీరు కావాలి. ఇప్పుడు ఈ చెట్టుకు నీరు ఇవ్వాలి అంటే మనం నువ్వేం చెయ్యాలి? అన్నిట్లకి, కాయలకి, పళ్ళకి, పువ్వులకి నీళ్ళు అన్నిటికీ చల్లుతావు, ఆకులకి చల్లవు. ఎక్కడ వేస్తావు? మూలంలో వేస్తావు. ఏ వేరు దగ్గర అయితే నువ్వు నీరు వేస్తే ఆ నీరుకు వెళ్ళి ఆ వేరు ద్వారా మొత్తం వృక్షమంతా కూడా పాకి అది పూలని పళ్ళని ఇస్తుందో, అలాగే నువ్వు లింగానికి చేసేటటువంటి అభిషేకం వల్ల, ఆ ఆవు పాలు తీసుకువెళ్ళి లింగానికి వెగడం వల్ల ఆ ఈశ్వరానుగ్రహం మొత్తం లోకాలన్నిటి మీద కూడా వెళ్ళి పడుతోంది. లోకం అంతా సుభిక్షంగా ఉంటుంది. అందువల్ల ఎండలు వచ్చిన విపరీతమైన ఎండలు కాస్తున్నాయి, సహస్రఘటాభిషేకం చేయండి ఈశ్వరుడికి అంటారు. ఈశ్వరుడికి సహస్రఘటాభిషేకం చేస్తే వర్షం ఎందుకు పడుతుంది అంటే, సూర్యుడు తన యొక్క తాపాన్ని వెనక్కి ఉపసంహారం చేసుకోవాలన్నా ఈశ్వరానుగ్రహంగా జరగాలి. బ్రహ్మాండ వ్యాప్త దేహ బసిత హిమరుచ, ఆయన బ్రహ్మాండమంతా వ్యాప్తి చెందున్నటువంటి తేజోమూర్తి. ఆయన తేజస్సు ముందు సూర్యుడి తేజస్సు ఎంత? సూర్యుడికి కూడా తేజస్సు ఇచ్చిన వాడు పరమేశ్వరుడే. కాబట్టి పరమేశ్వరుణ్ణి ఎక్కడ శాంతింపజేస్తే సూర్యుడు శాంతి చెందుతాడు. అందుకనే మనం ఈశ్వరుడిని మనం ప్రార్థన చేస్తూ, ఈశ్వరా నువ్వు సూర్యస్వరూపంలో ఉన్నావు, ఆదిత్యస్య శివం విద్యాత్, శివపురాణం చెప్పింది. శివం ఆదిత్య రూపణం ఉభయమో అంతరం నాస్తి ఆదిత్యస్య శివస్యత. యా సూర్య భగవానుడా, నువ్వే సూర్య భగవానుడివై శివస్వరూపానివై రుద్రుడివై ఉన్నావు. నువ్వు ఎక్కడ? శివాలయంలో ఈశ్వరుడి కింద. కాబట్టి ఈశ్వరుడి కింద నువ్వున్నావు, సూర్య భగవానుడి కింద వెలుగుతున్నావు. ఈ సూర్య భగవానుడు అనుగ్రహించాలి అంటే ఇక్కడ పరమేశ్వరుణ్ణి మనం పూజ చెయ్యాలి. అందుకనే పాలు ఆయనకి సకల సంపదల్ని, సకల కోరికల్ని నెరవేర్చేటటువంటి పదార్థం. ఆవు యొక్క పాలతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే, అందువల్ల గుర్తుపెట్టుకోండి, అందువల్ల ఆవు యొక్క క్షీరమున యందు పంచామృతస్థద, పంచామృతములు అనేటటువంటి స్వరూపంతో ఉంటాయి ఆ గోవు యొక్క పాలు. అంతేకాదు మూత్రే భాగీరథి చైవ, ఆవు యొక్క మూత్రము భాగీరథి అంటే గంగతో సమానమైనటువంటిది. గంగాదేవి వసించి ఉంటుందిట గోమూత్రంలో. అందుకని ఇప్పటికీ మనం ఎక్కడికో బయటికి వెళ్ళి నదీ స్నానం చేయలేకపోయాం.
నది దగ్గరగా లేదు, పోనీ గంగా నది ఎక్కడో ఉంది. మనం ఏం చెయ్యాలి? గోవు దగ్గరికి వెళ్ళి గోమూత్రం కొద్దిగా తెచ్చుకుని ఆ మూతడు గోమూత్రాన్ని నీళ్ళల్లో వేసుకుని ఒక బకెట్ నీళ్ళలో ఆ నీళ్లు స్నానం చేస్తే గంగా స్నానం చేసినట్టు లెక్కంటారు. గంగే గంగేదియో బ్రూయాత్ యోజనానాం శతైరపి మృచ్చతే సర్వపాపేభ్యో. ఆ గంగ దాకా వెళ్ళక్కర్లేదయ్యా, నువ్వు అన్ని శతయోజనాల దూరంలో ఉన్నటువంటి గంగ దాకా నువ్వు చేరుకోక్కర్లేదు. నువ్వెక్కడున్నా గంగని మనసులో తలుచుకుని యొక్క గోవు యొక్క మూత్రంతో స్నానం చేయి, నీకు ఆ యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందువల్ల మూత్రమునందు కూడా గంగ వసించి ఉంటుంది గోవు యొక్క మూత్రంలో. అంతేకాదు శ్రీ లక్ష్మీ గోమయే తథా, గోవు యొక్క మలంలో ఉంటుంది లక్ష్మీదేవి. అందుకనే లక్ష్మి నివాస స్థానం గోమయమునందు. గోమయంతో ఇల్లు అలకడం అందుకు. శుభమంగళమైనటువంటి కార్యక్రమాలు ఇంట్లో చేస్తున్నప్పుడు గోవుతో మలంతో అలుగుతాం. అంటే లక్ష్మి వసిస్తుంది అక్కడ వచ్చి. దేవతలందరూ కూడా గోవులో వసించారండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రదేశంలో చెప్పానుగా. అలా వసించినప్పుడు లక్ష్మీదేవి కూడా నాకు కూడా నీ యొక్క దేహంలో స్థానం ఇవ్వమ్మా అని అడిగింది గోమాతని. గోమాతను అడిగితే గోవంది, అమ్మా నువ్వు చంచలం, నువ్వు ఒక చోట నిలబడవు, నువ్వు నిలబడేదానివి కాదు, నువ్వు ఒకరి దగ్గర ఉంటావు మళ్ళీ తర్వాత ఇంకో చోటికి వెళ్ళిపోతూ ఉంటావు, నీకు చంచలత్వం ఎక్కువ, కాబట్టి నువ్వు నా యొక్క శరీరంలో నీకు స్థానము లేదు అంది గోవు. బాధపడిందండి లక్ష్మీదేవి. నువ్వు నాకు చోట ఎక్కడో ఒక్కడ చోట నాకు ప్రసాదించు, నీ అందు నేను వసిస్తే నేను కృతకృత్యురాలను, నేను ధన్యురాలను అవుతాను అంది లక్ష్మీదేవి అంతటి ఆవిడ. అప్పుడు గోవు నా యొక్క పృష్ఠభాగంలో ఉన్నటువంటి నా మలంలో ఉండని చెప్పింది. పృష్ఠభాగాన్ని నీకు ఇస్తున్నానంది. మహాప్రసాదంగా స్వీకరించిందండి లక్ష్మీదేవి. అందువల్ల లక్ష్మి నీకు నిలబడాలి అంటే గోవు మయం అలకాలి, కల్లాపి జల్లాలి. గోవు యొక్క అందుకనే సంధి గొబ్బెళ్ళు అని మనం మార్గశిర మాసం వచ్చింది అంటే ధనుర్మాసంలో విష్ణువుకి ప్రీతికరంగా గొబ్బిళ్ళు పెడతారు. లక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ విష్ణువు ఆనందిస్తాడు, గోమయం ఉన్న చోట విష్ణువు సందర్శిస్తాడు. ఆ యొక్క అమ్మవారి రూపంలో గోమయాన్ని తీసుకొచ్చి అక్కడ మనం పెడతాం. అందువల్ల గోవు యొక్క అనుగ్రహాన్ని పొంది లక్ష్మీదేవి తన యొక్క పృష్ఠ స్థానంలో స్థానాన్ని సంపాదించుకుంది. అందుకనే గోమయే తథా, లక్ష్మీ గోమయే తథా. అంతేకాదండి, గోవు యొక్క ఉదరమునందు భూమి వసించి ఉంటుంది. భూదేవి ఎక్కడుంటుంది అంటే గోవు యొక్క ఉదరమునందు ఉంటుంది. అందుకనే గోవు ఉదరానికి పూజ చేస్తే భూమికి పూజ చేసినట్లే అని చెప్తారు. అంతేకాదు ఇంకొక మాట చెప్తున్నారు, సర్వరోమసు రుద్రాశ్చ ధేనాస్తిష్టంతి సర్వదా. గోవు యొక్క రోమములు వెంట్రుకలన్నింటిలో కూడా రుద్రుడు అధివసించి ఉంటాడు. రుద్రులందరూ కూడా ఎక్కడుంటారు? మనకి ఏకాదశ రుద్రులు ఉన్నారు. ఏకాదశ రుద్రులేనా ఉన్నది? కాదుట, రుద్రులు చాలామంది ఉన్నారు. ఈ రుద్రులన్నింటినీ కూడా మనకి శ్రీరుద్రం వివరిస్తుంది. అనువాకం 11 అనువాకాలు, ఒక్కొక్క అనువాకంలో 55 మంది రుద్రులు ఉన్నారు. 11 × 55 అంతమంది రుద్రులు వసించి ఉంటారట ఈ యొక్క గోవు యొక్క రోమాంచితములలో. అందువల్ల రుద్రుల యొక్క అనుగ్రహం కలిగితే నీకేమిటి లాభం? మనకి 50-60 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత ఉగ్రరథ శాంతి అని చేస్తారు, భీమరథ శాంతి అని చేస్తారు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారు? ఈ శాంతులన్నీ ఈ రుద్రుల యొక్క ప్రభావం మన మీద పడుతుంది. రుద్రుల్లో చాలామంది ఉగ్రస్వరూపాన్ని పొంది ఉంటారు. ఈ భీమరథ శాంతి, ఉగ్రరథ శాంతి ఇవన్నీ కూడా ఎందుకంటే రుద్రుల్ని శాంతింపజేయడానికి. ఎందుకంటే ఒక వయసు వచ్చేసిన తర్వాత శరీరం మీద ఈ యొక్క రుద్రుల యొక్క ప్రభావం వల్ల వ్యాధులు అనేటటువంటివి బీభత్సంగా పొటమరిస్తూ ఉంటాయి. ఈ వ్యాధులు కలగకుండా శరీరం ఎంత జర్జరీభూతమైపోయినా శరీరమునందు వ్యాధి అనేటటువంటిది రాకుండా ఆరోగ్యవంతుడిగా ఉండి అంచమునందు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమిమ బంధనాన్. ఉర్వారుకము అంటే దోసపండు. దోసకాయ ఉన్నప్పుడు ముచిక చాలా గట్టిగా ఉంటుంది దోసకాయకి. అది పండు కింద మారిపోతే దాని ముచ్చికని ఇలా పట్టుకోగానే అది దాని నుంచి ఆటోమేటిక్గా ఊడిపోయి వచ్చేస్తుందండి. అంటే దానికి తెలియను కూడా తెలియదు ఆ ముచ్చిక దానికి ఉంది లేదు అంటుకుని ఉంది అన్నది. అంత తేలికగా వచ్చేసినట్లు ప్రాణంలో మన శరీరంలో ఉన్నటువంటి జీవుడు
మనకి తెలియకుండానే సుఖమైనటువంటి మరణాన్ని పొందుతాడు. సుఖమైనటువంటి మరణం అంటే వీడు మంచం మీద పడిపోయి వ్యాధులతో ఇబ్బంది పడడు, హాయిగా ఉన్నంతకాలం ఆరోగ్యంగా బ్రతుకుతాడు. అంచమునందు సమయం వచ్చేసిన తర్వాత పరమేశ్వరానుగ్రహంగా తేలికగా శరీరాన్ని నామాన్ని చెప్తూ భగవంతుణ్ణి చూస్తూ తేలికగా శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. ఈ అనుగ్రహం ఎవరిస్తారు? ఈ అనుగ్రహం ఇచ్చేది రుద్రుడు. ఆ రుద్రుడు ఎక్కడున్నాడు? గోవు యొక్క రోమముల యందు వసించి ఉన్నాడు. అందుకనే గోవుకి విపరీతమైనటువంటి దురద కలిగిందనుకోండి, ఈ తోకతో కొట్టుకుంటుంది ఆ ప్రదేశంలో. ఒకవేళ తోక అందకపోతే నోరు యొక్క నాలికతో నాకుతూ ఉంటుంది. ఆ నాలిక కూడా అందనటువంటి ప్రదేశాలు ఉంటాయి. అవి ప్రదేశాలలో ఉన్నప్పుడు అవి అక్కడ ఉన్నటువంటి బల్లకి కానీ లేకపోతే ఒక స్తంభానికి కానీ రాసుకుంటూ ఉంటాయి. రుద్దుకున్నప్పుడు ఏమవుతాయంటే దాని రోమములు ఊడిపోయి కింద పడుతూ ఉంటాయి. కింద పడితే అది ఆనందాన్ని పొందుతుంది, సుఖాన్ని పొందుతుంది, దురద తీరి. అలా పడితేటండి ఎన్ని అయితే కనుక కింద పడ్డాయో ఆ రోమములు, దానివల్ల ఆ యొక్క రోమముల సంఖ్యని బట్టి వీడికి ఉన్నతమైనటువంటి స్థాయి స్వర్గంలో అన్ని ఏళ్ళు, అన్ని దివ్య సంవత్సరములు వీడు స్వర్గంలో ఉంచొచ్చు అనేటటువంటి ఫలితం ఇస్తారట. వాడికి అంతటి ఆరోగ్యాన్ని కట్టబెడతారట. అందుకనే గరుకు స్తంభం అంటారు. లేదంటే అక్కడ ఉన్నటువంటి వాటికి తాళ్ళు కడతారు చూసారా, ఆ వాటికి ఉండేటటువంటి స్తంభాలన్నిటికీ కూడా గరుకుగా తయారు చేయిస్తారు వాటిని. అందువల్ల గోవు ఆ రోమములు అనేటటువంటివి రుద్రుడికి ఆవాహనై ఉంటాయి. అంతేకాదు ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నారు, అమల్క ఫలమాత్రంచ స్మృతం గోమయ భక్షణం సప్త జన్మాగనాశంచ ఏకవారేచ భక్షణం. చిన్న ఉసిరికాయ ఎంత ఉంటుందో అంత పరిమాణంలో వారానికి ఒక్కరోజైనా సరే గోమయాన్ని స్వీకరించాలి, గోళిక్కాయ కింద చేసుకుని. అలా చేసుకుంటే గనక వాడికి సప్తజన్మ కృతం పాపం, 7 జన్మలు 7 జన్మల్లో చేసినటువంటి పాపం అంతా కూడా వాడి శరీరం నుండి దూరం అయిపోతుంది. నిన్న చెప్పాను మీకు, మన శరీరంలో త్వక్కు అంటే చర్మం దగ్గర నుంచి ఎముకల దాకా పాపములు అనేటటువంటివి పట్టుకుని ఉంటాయి శరీరంలో మానవుడిని. ఈ పాపములన్నీ కూడా దగ్ధమైపోవాలి అంటే గోమయం, గోమూత్రం, గో క్షీరము, గోదధి, గోఘృతము, ఈ 5ంటితో కూడుకున్నటువంటి పంచగవ్య ప్రాశనం అనేటటువంటిది చేస్తే శరీరం శుద్ధవుతుంది. అందుకనే కీర్తనం, శ్రవణం, దానం, దర్శనం చాపి పార్థివ గవాం ప్రశస్యతే వీర సర్వపాపహరం శివం. గోవుని దర్శించిన, గోవుని చూస్తే చాలుట సకల శుభాలు కలుగుతాయి. దర్శనం, కీర్తనం, గోవుని ప్రశంసించిన, గోవు గురించి గొప్పతనాన్ని విన్నా, శ్రవణం విన్నా సరే, కీర్తించినా సరే, దానిని దానం చేసినా సరే, దానిని దర్శనం చేసినా సరే, ఓ ప్రార్థివ గవాం ప్రశస్యతే వీర, దాని యొక్క గొప్పతనం వల్ల ఏం కలుగుతుంది నీకు అంటే సర్వపాపహరం శివం, సకల పాపాలు కూడా పోయి శివం అంటే నీకు మంగళం జరుగుతుంది. మంగళములు జరిగేటటువంటి కారణం దేనివల్ల వస్తుంది అంటే ఒక్క గోవుని నువ్వు దర్శనం చేసినంత మాత్రం చేత, దానిని ఓపికంది దానం చేసినంత మాత్రం చేత, దాని గురించి తెలుసు నలుగురికి దాని గురించి చెప్పడం మాత్రం చేత, దాని మీద నీకు ఆసక్తి ఉంది, అది ఎవరో చెప్తూ ఉంటే దాని గురించి వెళ్ళి వినడం మాత్రం చేత నువ్వు చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్తారు. అందుకనే ఇప్పటికీ ఒక కథ చెప్తారు. ఉత్తర భారతదేశంలో శ్రీరామ్ ఇండస్ట్రీస్ అని ఒక ఇండస్ట్రీస్ వాళ్ళు ఉండేవారు. ఒక 50 సంవత్సరాల క్రితం మాట. వాళ్ళు ఆయిల్ మిల్స్, వాళ్ళందరూ ఆ ఆయిల్ మిల్స్ కొన్నటువంటి ప్రారంభంలో వాళ్ళకన్నీ నష్టాలే వచ్చేవి. యంత్రాలు విరిగిపోవడం, లేకపోతే అవి సరిగ్గా పనిచేయకపోవడం, వాటి మీద మళ్ళీ పెట్టుబడి పెట్టడం, లేకపోతే ఈ యొక్క వచ్చిన లాభం అంతా కూడా వాటిని మళ్ళీ బాగు చేయించడం మీదే పెట్టడం, వాళ్ళకి లాభాలు ఉండేవి కాదు, పాపం బాధపడుతూ ఉండేవారు. ఇలా బాధపడుతున్న సమయంలో ఒక కసాయి వాడు ఒక ఆవుని కొట్టుకుంటూ వీళ్ళ యొక్క ఫ్యాక్టరీ ముందర నుంచి తీసుకువెళ్తుంటే ఆ ఆవు ఆ కర్మాగారం ఎదురుకుండా కింద పడిపోయింది, లేవట్లేదు అంత కొడుతున్నా సరే. ఈ కర్మాగారం యజమాని చూశాడు, రామ్ ఇండస్ట్రీస్ యజమాని చూశాడు, ఆయన పరమ ధార్మికుడు, హిందువు ఆయన.
గోవుని పరదేవతగా ఆరాధన చేసేవాడు. ఆ గోవుని అలా కొడుతున్నారు అని వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి బయటికి ఆ కసాయి వాడిని ఎంత కొన్నావు ఈ గోవుని అన్నాడు. 36 రూపాయలకు కొన్నానన్నాడు. ఇదిగో ఇంకో 5 రూపాయలు ఎక్స్ట్రా వేసి ఇస్తున్నాను, 41 రూపాయలు, దాన్ని వదిలిపెట్టే అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు కసాయివాడు. ఆ ఆవు కసాయివాడు వెళ్ళిపోగానే అప్పటిదాకా లేవనటువంటి ఆవు పైకి లేచి నిలబడింది. ఆయన ఆ గోవుని తన యొక్క ఇండస్ట్రీలోకి తీసుకువెళ్ళి ఫ్యాక్టరీలోకి, ఆ ఫ్యాక్టరీ ఎదురుకుండా కట్టాడు. కట్టి రోజు కూడా దానికి సేవ చేసేవాడు. దాని యొక్క పేడ తీసి దాన్ని శుభ్రం చేసి దానికి కాస్త గడ్డి పెట్టి కుడితి పెట్టి అప్పుడు లోపలికి వెళ్ళి పని చూసుకునేవాడు ఆయన. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ఫ్యాక్టరీ లాభాలు చూడడం మొదలుపెట్టిందండి. గొప్పదైనటువంటి స్థాయికి వెళ్ళిపోయింది ఆ ఫ్యాక్టరీ అంతా కూడా. ఫ్యాక్టరీ గొప్ప స్థాయికి వెళ్ళిపోయి ఎప్పుడూ లాభాలు లేవనుకుంటున్నటువంటి కంపెనీ ఉచ్చ స్థితిలో వెళ్ళిపోయి ఎన్నో చోట్ల దాని సంస్థలు అనేటటువంటివి ఏర్పడడం మొదలుపెట్టాయి. అలాంటి స్థాయికి చేరుకున్నది దేనివల్ల అంటే ఆ గోవుని సేవ చేయడం వల్ల. ఆ గోవు అడుగుపెట్టిన వేళ విశేషం నా యొక్క జీవితమే మారిపోయిందని రాసుకున్నాడు ఆయన. అందువల్ల గోవుని పూజించడం వల్ల ఎలాంటి ఇబ్బందులున్నా సరే వ్యాపార సంస్థల యందు కూడా అవి అనుగ్రహం కింద మారిపోతాయి. బెంగాల్లో ఇలాంటి ఒక వర్తకుడు జనపనారకు సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీ కొన్నాడు. అది ఎప్పుడు భూతప్రేత పిశాచాలతో ఉంటుంది, దాన్ని ఎవరు జోలికి వెళ్ళరు, రాత్రి అయితే అందులో అన్ని భూతాలు ప్రేతాలు తిరుగుతాయి, అలాంటి దాన్ని ఎందుకు కొన్నావు, దాన్ని ఎవరు కొనడానికి సాహసించరు అన్నారు అతని మిత్రులు. తీరా చూస్తే ఇతను కొనేశాడు. కొనేసిన తర్వాత ఎప్పుడు దీంట్లో లాభాలు గడించిన వాళ్ళని ఎవరిని కూడా మేము చూడలేదన్నారు. సరే, ఇతను కొనేసిన తర్వాత ఏం చేస్తాడు, దాని మీద వ్యాపారం మొదలుపెట్టాడు. ఏ విధమైనటువంటి లాభాలు రావట్లేదు, ఇబ్బంది పడుతున్నాడు అతను కూడా. అయితే ఒకరోజు అమ్మవారి యొక్క ఉపాసకుడైనటువంటి ఒక సాధు వచ్చాడు అక్కడికి. అయ్యా, మీరు మా ఇంటికి వచ్చారు, చాలా ఆనందం, మీరు ఒక్కసారి నేను కొన్నటువంటి ఫ్యాక్టరీకి రండి, అక్కడ ఉన్నటువంటి భూమిని చూడండి అని తీసుకువెళ్ళాడు. ఆయన చూశాడు, దీనిని భూతాలతో కూడుకున్నటువంటి బంగ్లా అని పిలుస్తున్నారు అందరూ, ఎవరు దీన్ని కొనడానికి రావట్లేదు, నాకు తెలియక కొనేశాను దీన్ని, కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు తరుణోపాయం ఏమిటి, దీదా లాభాలు రావట్లేదు, ఇప్పుడు దీన్ని ఉంచుకుందామా అంటే ఇబ్బంది కలుగుతోంది, ఏం చేయమంటారని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, దీన్ని చూసి, పరదేవత నిన్ను అనుగ్రహించడానికే నీ చేత ఇంత తక్కువ ధరకి ఈ యొక్క ఫ్యాక్టరీని కొనిపించిందయ్యా, నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు చక్కగా నువ్వు ఎన్ని గోవులు కొనగలిగితే అన్ని గోవుల్ని కొని ఈ యొక్క ఫ్యాక్టరీ యొక్క ఖాళీ స్థలం ప్రదేశంలో విడిచిపెట్టి రోజు వాటికి సేవ చేసి దాని నుండి వచ్చేటటువంటి క్షీరాన్ని నువ్వు తీసుకోకు, ఆ దూడలకి ఇచ్చే, ఆ దూడలను తాగనిచ్చే, నువ్వు అలా వదిలిపెట్టు, నీ యొక్క ఫ్యాక్టరీ అనేటటువంటిది దినదిన ప్రవర్ధమానం అవుతుంది అని ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన అలాగే ఆయనకి ఎంతో స్తోమత ఉందో అన్ని గోవుల్ని కొని అక్కడ వదిలేసి, అక్కడ రోజు కూడా వాటికి మేత పెట్టి వాటిని పోషణాభారం వహించి అక్కడ ఉన్నటువంటి దూడలన్నింటినీ ఆ పాలనకి వినియోగం చేసేసి ఆ సేవతో ఆ గోవుల్ని సేవతో చేసుకుని ధరించాడండి. అలా చేస్తే మీరు నమ్మరు, నిజానికి ఆ యొక్క ఫ్యాక్టరీ గొప్పదైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఈరోజు మొత్తం దేశంలో అన్ని ఫ్యాక్టరీలకి కూడా జనపనారని సప్లై చేయగలిగేటటువంటి స్థితిలోకి ఆ ఫ్యాక్టరీ వెళ్ళిందంటే మీరు నమ్మరు. అంతటి అతిశయోక్తి లేనటువంటి జరిగినటువంటి యథార్థ సంఘటనలు ఇవన్నీ కూడా. అంటే కష్టాల్లో కూరుకుపోయినటువంటి వ్యాపారాలు కూడా, కష్టాల్లో ఉండిపోయి లక్ష్మికి దూరమైన వాళ్ళు కూడా, అలక్ష్మితో బాధపడుతున్న వాళ్ళు కూడా గోసేవ చేసి ధరించిపోయారు. ఒకడు జీవితంలో ఎన్నో పాపాలు చేశాడు, వాడు చేసిన పాపాలు అన్నీ కావు, కానీ వాడు ఒకరోజు రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటే ఒక గోవు దెబ్బ తగిలి పడిపోయింది. ఆ దెబ్బ విపరీతమైనటువంటి రక్తం వస్తుంది ఆ దెబ్బ నుంచి. ఆ దెబ్బ తగిలినటువంటి గోవుని చూసి వీడికి జాలి కలిగింది. జాలి కలిగి వాడు వెళ్ళి ఆ వేలుతో ఆ గోవు దెబ్బనంతటినీ, ఈ చుట్టూరా కూడా దెబ్బ రేగిపోయి ఉంది, ఆ దెబ్బకంతటికి మందు తెచ్చి వేలుతో రాశాడు. అలా రాసి రోజు రావడం, దానికి మందు రాయడం, వెళ్ళడం. కొన్ని రోజులుగా ఆ దెబ్బంతా కూడా పూడుకుంది. ఆ యొక్క గోవు ఉపశమనాన్ని పొందితే వాడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు.
విడిచిపెట్టేస్తే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. వీడు చేసిన పాపాలన్నీ ఎన్ని కావు, వీడు ఎన్ని పాపాలు చేశాడు రా అన్నాడు చిత్రగుప్తుడిని. చిత్రగుప్తుడిని అడిగితే వీడు చేసిన పాపాలన్నీ ఎన్ని కావండి, వీడు జీవితంలో చేసిన పుణ్యం ఏదైనా ఉంది అంటే ఒక్క ఆవు యొక్క దెబ్బని మాంచడానికి రోజు వెళ్ళి వాడి వేలుతో మందు రాశాడు అంతే. యమధర్మరాజు గారు ఆనంద చికితుడు అయ్యాడండి ఆ మాట చెప్తే. చిత్రగుప్తుడు అన్నాడు ఆయన, ఒరే ఒక పని చేయి, నువ్వు ఏ వేలుతో ఆవుకి మందు రాసావు గోవుకి అన్నాడు. ఆ వేలు చూపించాడు అతను. ఆ వేలు నోట్లో పెట్టుకో అన్నాడు యమధర్మరాజు గారు. నోట్లో పెట్టుకున్నాడు అతను. ఆ నోట్లో పెట్టుకోగానే ఆ వేలు నుంచి అమృతం స్రవించి అతడికి, ఆ జీవుడికి, అతడు దివ్య తేజో శరీరాన్ని పొంది స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. చిత్రగుప్తుడు అడిగాడు, ఇదేమిటండి ఇన్ని పాపాలు చేశాడు, అతడికి ఆ దివ్య శరీరం ఎలా వచ్చింది, ఆ ఉన్నత లోకం ఎలా వచ్చింది అని. వాడు ఎన్ని పాపాలు చేసినా ఒక గోవు యొక్క దెబ్బ తప్పించడానికి వాడు రోజు ఒక దీక్షగా వచ్చి దానికి మందు రాసి వెళ్ళాడు. ఆ ఒక్క పుణ్య ఫలితం వీడు చేసిన పాపాలన్నీ కడిగేసిందిరా, వాడు స్వర్గానికి అర్హుడయ్యాడు. వాడు వేలు నోట్లో పెట్టుకుంటే వాడి నోటిలోకి ఆ వేలు నుంచి అమృతం స్రవించింది అన్నాడు. అమృతం స్వీకరించాడు అంటే వాడు గొప్పదైనటువంటి తేజస్సును పొందుతాడు, ఇంకా దివ్య తేజస్సుని అర్హత సంపాదించుకున్నట్టు లెక్క. కాబట్టి వాడు స్వర్గానికి అర్హుడయ్యాడు. కాబట్టి గోవుకు చేసినటువంటి చిన్న చికిత్స వాడికి ఉన్నత లోకాలను ఇచ్చింది. అందువల్ల గోవుని సేవించాలి కానీ, గోవుని కొట్టడం కానీ, గోవుని కాలితో తన్నడం కానీ, గోవుని వధించడం కానీ చూస్తే కనీసంలో కనీసం నీకు ఓపుకుంటే ఆపు. ఆ పని ఎప్పుడూ కూడా నువ్వు చేయడానికి పూనుకోకు. హిందువుగా నువ్వు చేయాల్సింది ఏంటంటే గోవధను ఎవరైనా చేస్తుంటే వాళ్ళని ఆపాలి. వధించడానికి తీసుకుపోతున్నారని నీకు తెలిస్తే వెళ్ళి ఆ వాహనాన్ని ఆపాలి. ఎందుకంటే గోవు నీ యొక్క సనాతన ధర్మానికి ఒక పట్టుకొమ్మ వంటిది. దాని ద్వారా మనం తరించిపోతున్నాం జీవితంలో. అంతకన్నా తరించగలిగేటటువంటి వస్తువు, తరింపచేసేటటువంటి వస్తువు భూలోకంలో మరొకటి లేదు. అందువల్ల భగవంతుడు కూడా దాన్ని ఎప్పుడూ కూడా సేవ చేసుకుంటూ ఉండేవాడు. గోమాత, గోలక్ష్మి, ఆవిడ దేవతలకి కూడా తల్లి అంటే అతిశయోక్తి కాదండి. అందుకనే మనకి గోమతీ విద్య అని ఒకటి ఉన్నది, నిన్న చెప్పుకున్నాను. ఆ యొక్క విష్ణు ధర్మోత్తర పురాణంలో గోమతీ విద్య గురించి చెప్పారు. గోమతీ విద్య ఎక్కడైతే రోజు చదవబడుతుందో, గోమతీ విద్య ఎక్కడైతే కీర్తించబడుతుందో, గోశాలలో గోమతీ విద్య ఎప్పుడైతే చదవబడుతుందో గోవుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందట. వాళ్ళు గోలోకాన్ని పొందుతారు అని చెప్పారు శాస్త్రంలో. గోమతీ విద్య అంత గొప్పది. మనకి నిజానికి చెప్పాలి అంటే మనకి అమ్మవారి గురించి మనం ప్రార్థన చేస్తూ లలితా సహస్రనామం చదువుతాం. లలితా సహస్రనామానికి ఉన్నటువంటి శక్తి కన్నా 100 రెట్లు శక్తి ఈ గోమతీ విద్య శక్తికి ఉన్నది అని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్తాడు. ఆయన వరుణుడి యొక్క కుమారుడు పుష్కరుడు. ఆ గోమతీ విద్య అంత గొప్పదయ్యా. గోమతీ విద్యని చదవాలి గోశాలలో ఎప్పుడూ కూడా కూర్చుని. గోవులు శ్రవణానందంగా వింటాయట గోమతీ విద్య చదువుతూ ఉంటే. అందుకనే మణిద్వీప వర్ణన కన్నా గొప్పదైన వర్ణన ఏదైనా ఉంది అంటే అది గోమతీ విద్య అన్నాడు. అందువల్ల గోమతీ విద్య అందరూ తెలుసుకోవాల్సిన విద్య. ఇది అందరికీ తెలిసేటటువంటి విద్య కాదు, ఇది చదవాలి అన్నారు. అందుకనే గృహాలలో, ఇళ్లల్లో, పల్లెల్లో, రాష్ట్రాలలో ఈ గోమతీ విద్య కనుక చదివితే గోవంశము అనేటటువంటిది వృద్ధి చెందుతుంది అని చెప్పారు. అంతేకాదు దీన్ని మనస్సులో ఉండేటటువంటి బాధలను అన్నింటినీ సునాయాసంగా తీర్చేస్తుందిట ఈ గోమతీ విద్యను కనుక చదివితే. మన బాధలన్నీ తొలగిపోతాయన్నారు. ఈ విద్య ముఖ్యంగా ఉపనిషత్తుల కంటే, అలాగే పురాణాల కంటే అధికమైనటువంటి మహత్తు కలిగినటువంటిది. అందువల్ల ఉపనిషత్ అంటేనే వేదాంతం, వేదాంతం అంటేనే గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక విద్య. అంతకన్నా గొప్ప ఆధ్యాత్మిక విద్య మరొకటి ఉండదు. కానీ దానికన్నా సులభంగా చదవడానికి వీలవుతుంది, దానికన్నా గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ గోమతీ విద్య. అందువల్ల పురాణాల కన్నా, ఉపనిషత్తుల కన్నా ఇది గొప్పదైన మహత్వం కలిగినటువంటిది. ఈ విద్య గోవుల యొక్క అభివృద్ధి చెందడానికి మూల కారణమైనటువంటి మంత్రభాగము. పెరుగు, పాలు, నెయ్యి మొదలైనటువంటి ద్రవ్యాలని వృద్ధి జరపడానికి, సుఖశాంతులు కలగడానికి, దీనివల్ల దేవతలు, సమస్త ప్రాణులు తృప్తిని పొందడానికి ఈ గోమతీ విద్యని చదవాలి. సమస్త ప్రాణులు, దేవతలు కూడా తృప్తి చెందుతారు ఈ గోమతీ విద్యని కనుక చదివితే. అంతేకాదు దీనిని నిత్యము కూడా పఠించినటువంటి వారికి
లౌకికమైనటువంటి కోరికలు కూడా సిద్ధిస్తాయి, దివ్య జ్ఞానం లభిస్తుంది, భగవద్ధామమైనటువంటి గోలోక ప్రాప్తి సునాయాసంగా కలుగుతుంది అని చెప్పారు. ముఖ్యంగా అసలు గోవు గురించి చెప్పనటువంటి పురాణాలు లేవండి. ఎక్కడో అక్కడ గోప్రాశస్త్యం గురించి చెప్పారు. మహాభారతం అనుశాసనిక పర్వంలో అయితే కొన్ని అధ్యాయాలంతా కూడా గోవు గురించే చెప్పుకుంటూ వచ్చాడు భీష్ముడు ధర్మరాజుకి. అగ్ని పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం, కూర్మ పురాణం, వామన పురాణం, గొప్పదైనటువంటి బ్రహ్మాండ పురాణం, ఈ పురాణాలు, దేవీ భాగవతం, ఈ పురాణాలన్నింటిలో కూడా, పద్మపురాణం, ఈ పురాణాలన్నింటిలో కూడా గోవు యొక్క మహాత్యం గురించి చెప్పబడింది. కానీ గోమహాత్యం గురించి చెప్పబడిన విస్తృతంగా ఈ గోమతీ విద్యని విష్ణు ధర్మోత్తర పురాణంలో బాగా వివరించారండి. ఈ విద్యని సాంగోపాంగంగా వ్యాఖ్యానం చేస్తే చాలా విషయాలు గోవు గురించి మనకి తెలుస్తాయి. అయితే అదంతా విద్యనంతటినీ మనం ఇప్పుడు చెప్పుకోవడానికి సమయం లేదు. కానీ ఎప్పుడైనా గోవు గురించి ఒక వారం రోజులు మనం మాట్లాడుకోగలిగితే ఒక 2 రోజులు 3 రోజులు ప్రత్యేకించి గోమతీ విద్య గురించే చెప్పుకోవడానికి వీలవుతుంది. దానిలో ఉన్నటువంటి సారమైనటువంటి విషయాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే అంటారు, ఈ యొక్క గోమతీ విద్యను ప్రారంభం చేస్తూ, గోమతీం కీర్తయిష్యామి సర్వపాప ప్రణాశినీం తాంతుమే వదతో విప్ర శృణ్వశ్వసు సమాహిత. అయ్యా, గోమాతలు అనేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా సురభి యొక్క రూపాన్ని పొంది ఉన్నటువంటి వాళ్ళు. సురభి రూపమే గోవులు. అవి ఎప్పుడూ కూడా కళ్యాణకారకములు, కళ్యాణప్రదములు, అవన్నీ కూడా శుభాన్ని ఇస్తాయి. గోవులు అనేటటువంటి పుణ్యస్వరూపములు. అవి సుందర స్వరూపాలతో ఉండి గుగ్గిలపు వాసనని పొంది వెదజల్లుతూ ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా తాంతుమే వదతో విప్రా శృణ్వస్వ సుసమాహిత. ఆవులపైనే సమస్త ప్రాణులు కూడా ఆధారపడి ఉంటాయిటండి. అంతేకాదు ఇక్కడ చెప్తున్నారు, గావ ప్రతిష్టా భూతానాం గావ స్వస్త్యాయనం పరం అన్నమేవా పరం గావో దేవానాం హవిరుత్తమం. ధర్మార్థకామ మోక్షప్రదములైనటువంటివి గోవులు. సమస్తము అన్న ఉత్పాదనకి కావలసినటువంటి మూలకారకులైనటువంటి వాళ్ళు ఎవరు అంటే గోవులే. ఇందాక చెప్పాను కదా, అన్నాద్భవంతి భూతాని. అవి రావాలి అంటే అన్నం, మనకి యజ్ఞం కావాలి. యజ్ఞం కావాలంటే గోవు లేకపోతే యజ్ఞం జరగదు. అందువల్ల అన్న ఉత్పాదనకి మూల కారణమైనటువంటివి ఈ గోవులు. ఇవే దేవతలకు ఆహారమైనటువంటి హవిస్సు మరియు పురోడాశము మొదలైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ఆహార పదార్థాలని ప్రసాదించేటటువంటి శక్తి కలిగినటువంటివి. అందుకనే పావనం సర్వభూతానాం రక్షంతి చ వసంతి చ. సకల భూతాల్ని కూడా ఇది కాపాడుతున్నది. సర్వేషామేవ భూతానాం గావః శరణముత్తమం. సకల భూతములు ఎవరిని శరణు వేడుతున్నారు అంటే గోవునే, ఆవునే శరణు వేడుతున్నారు. కాబట్టి ఏ జీవిని దర్శనం చేసినంత మాత్రం చేత, స్పర్శతో ముట్టుకున్నంత మాత్రం చేత ప్రాణులన్నింటినీ పునీతం చేస్తాయో అవి గోవులు. కాబట్టి అవి పాలని, పెరుగుని, నెయ్యిని మనకు అందిస్తూ ఉంటాయి, అమృతతుల్యమైనటువంటి పదార్థాలు. అంతేకాదు గోవుల యొక్క సంతానం వృషభములు. ఈ ఎద్దు రూపంలో అవి వచ్చి కఠినమైనటువంటి బరువులన్నింటినీ ఎత్తి నేలను దున్ని మనకి అన్నపానాదులను ఇస్తున్నాయి. చూడండి, దేవతలకి యజ్ఞాలు చేసినప్పుడు ఎద్దు చేత దున్నబడినటువంటి ధాన్యాన్ని, అలాగే గోధుమల్ని లేదా నువ్వుల్ని తీసుకొచ్చి హవిస్సు కింద వాడతారు నేతిలో కలిపి. ఎందుకు? దేవతలు ఎద్దుల చేత దున్నబడినటువంటి ధాన్యాన్నే స్వీకరిస్తారు. అందువల్ల గుర్తుపెట్టుకోండి, ఎద్దు దున్నింది అంటే భూమిని దాని యొక్క పాదాల గిట్టల దగ్గర నుంచి అమృతం స్రవిస్తుంది అని. దానివల్ల ఆయుర్దాయం పెరుగుతుంది అటువంటి ధాన్యాన్ని తింటే. ఈ ఇనుపటి వాటిలో యంత్రాలతో దున్నబడినటువంటి యొక్క బియ్యాన్ని తింటే నేత్ర రోగాలు వస్తాయంటారు. అందుకనే చిన్నతనంలోనే కళ్ళజోళ్ళు పడతాయి అందరికీ, ఈ వయస్సుల్లో కూడా సంబంధం లేకుండా. నేత్ర రోగాలు ఎందుకు వస్తాయి అంటే ఎద్దు చేత దున్నబడినటువంటి అన్నాన్ని తినడం వల్ల. ఎద్దు దున్నితే అమృతం స్రవిస్తుందన్నారు. అంతేకాదు ఎరువు కింద వాడతారు గోవు యొక్క మలాన్ని, మూత్రాన్ని, రెండింటినీ కూడా ఎరువు కింద వాడితే లాభం ఏమిటి? గోవు యొక్క మలంతో కనుక ఎరువు వేస్తే
ఆ గోవు మలంలో పుట్టినటువంటి పురుగు భూమిని 21 అంగుళాల వైపు తొలుస్తుంది కిందకి, సన్నంగా గొట్టం కింద తొలిస్తే దానివల్ల లాభం ఏమిటి? గుల్లగా మారుతుంది ఆ భూమి అంతా కూడా. మారితే ఆ భూమి వర్షం ద్వారా చాలా వరకు నీటిని ఎక్కువగా అది నిల్వ చేసుకోవడానికి శక్తిని సంపాదించుకుంటుంది. మనకి ఇప్పుడైతే ఈ యొక్క తీసుకువచ్చి మన చేత ఎరువులన్నీ కూడా కృత్రిమమైనటువంటి ఎరువులు వాడిస్తున్నారు. ఇది కూడా ప్రవేశపెట్టిన ఆంగ్లేయులేనండి. భారతీయులు ఇంత విజ్ఞానాన్ని ఎలా పొంది ఉన్నారో వాళ్ళు చూసుకున్నారు, రెక్క వేసుకున్నారు. వాళ్ళు రాగి పాత్రలు వాడుతున్నారు, కంచు పాత్రలు వాడుతున్నారు, మంచి మట్టి పాత్రలు వాడుతున్నారు. అంతేకాదు ఎద్దుల చేత దున్నబడినటువంటి అన్నాన్ని తింటున్నారు. వీళ్ళు చక్కగా ఇంత తెలివితో ఇంత దారుఢ్యంతో ఉండడానికి కారణం ఇది అని వాళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళని ఎలాగైనా పతనం చేయాలి అని చెప్పి ఎరువుల కింద మనకి తీసుకువచ్చి ఆ రసాయనాలన్నింటినీ ప్రవేశపెట్టారండి మన భారతదేశంలో. అప్పటిదాకా రసాయనాలతో కూడుకున్నటువంటి పంటలు లేవు. అంతేకాదు లోహాలన్నీ వీళ్ళు మంచి లోహాలు వాడుతున్నారు తినే పదార్థాల్లో. ఇలా ఉండకూడదని ఏ లోహంలో కనుక అన్నం తింటే వాడికి బుద్ధి చాంచల్యత వచ్చి మెదడుకు సంబంధించిన రోగాలన్నీ వస్తాయో, రక్తం అనేటటువంటిది గడ్డగట్టేస్తుందో, మందబుద్ధి కలుగుతుందో అటువంటి లోహాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టారు. అదే సేవండి. ఆ సేవండి దాంట్లో పెట్టేవారండి. జైల్లో పెట్టినప్పుడు భారతీయులందరికీ కూడా ఈ సేవండి దాంట్లో పెడితే వాడికి ఆలోచన శక్తి తగ్గిపోతుంది. అందుకనే పిల్లలకైనా మనమైనా సరే సేవండి వస్తువుల్లో తినకూడదు. తింటే కంచు పాత్రలో తినాలి, ఇత్తడిలో తినాలి, లేదా మట్టి పాత్రలో తినాలి. ఇక అధమపక్షం ఏమి తినలేకపోతున్నామంటే ఇనుము దాంట్లో తినాలి తప్ప సేవండి మాత్రం వాడకూడదు అని చెప్పారు శాస్త్రంలో. అందువల్ల మన మీద ప్రయోగించారు ఇవన్నీ కూడా అప్పట్లో. దానిని కొంతమంది ఇంకా వాడుతున్నాం మనం, విషయం తెలుసుకోలేక. పరిజ్ఞానం మనది లుప్తమైపోయింది. పురాణం అనేటటువంటిది ఎక్కడో పురాతనమైనది కాదండి. పురాణం అంటే నిత్యనూతనము. నిన్ను ఉద్ధరించడానికి పురాణం వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే సర్వేషామేవ భూతానాం గావః శరణముత్తమం, గావః పవిత్రం పరమం గావో మంగళముత్తమం. గోవంటేనే పవిత్రం. గోవు వల్ల మంగళం తప్ప అమంగళాలు అనేటటువంటివి జరగవు. గోవు వల్ల అంతటి గొప్పదైన అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు అన్నమేవాపరంగావో దేవానాం హవిరుత్తమం. గోవు ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క హవిస్సు ద్వారా, పురోడాశం ద్వారా దేవతలు తృప్తి చెందుతున్నారు. అంతేకాదు గావః స్వర్గస్య సోపానం, స్వర్గానికి సోపానం గోవులే. గోవుల వల్లే స్వర్గం లభిస్తున్నది అని చెప్తున్నారు. గావః స్వర్గస్య సోపానం గావో ధన్యాః సనాతనాః. గోవు సనాతన ధర్మాన్ని ఉద్ధరింపజేసినటువంటి జీవడి. గోవు వల్లే సనాతన ధర్మం ఉద్ధరించబడింది. సనాతన ధర్మం అలా మెరుగుపడింది అంటే, ఇప్పటిదాకా నిలబడింది అంటే ఒక గోవు వల్లే. సనాతన ధర్మంలో చెప్పినటువంటి విధి విధానాలన్నీ గోవుతో ముడివేయబడి ఉన్నాయి. గోవు లేకపోతే సనాతన వైదిక ధర్మం లేదు. వైదిక ధర్మం ఉండాలంటే గోవు ఉండి తీరాలి. మనం శివుడికి పూజ చేసినా, విష్ణువుకి పూజ చేసినా, ఏ దేవతకి పూజ చేసినా అక్కడ ఆవు పాలు లేకుండా పూజ పరిపూర్ణం అవ్వదు. అందువల్ల గోవు లేకపోతే నువ్వు పూజ కూడా చేయలేవు. అందువల్ల సనాతనం పవిత్రేభ్యో నమో నమః గావో ధన్య సనాతన. గోవు సనాతన ధర్మానికి ఒక ధన్యతనిచ్చినటువంటి జీవి. ఓం నమో గోభ్య శ్రీమతీభ్య సారభేయీభ్య ఏవచ. అందుకనే గోవుని ప్రార్థన చేస్తున్నారు. ఎలాగా అంటే మా గోవు విశేషమైనటువంటిది. ఈ గోవు ఎవరూ కూడా రక్షించలేని సమయంలో ఈ గోవులు జగత్తుని రక్షించేటండి. వాటి యొక్క క్షీరముల ద్వారా గోవులే సృష్టిలోని సమస్త ప్రాణుల్ని రక్షించి ఆర్తత్రాణపరాయణులు అయ్యాయి ఆ గోవులు. ఆవులు పవిత్రమైన వాటన్నింటినీ కంటే ఏవి పవిత్ర వస్తువులు అనుకుంటున్నామో వాటన్నింటికంటే గోవులు చాలా ఉత్తమమైనటువంటివి, పవిత్రమైనటువంటివి. కాబట్టి మంగళకరములు వస్తువులను ఇచ్చేటటువంటి ఇవి స్వర్గాన్ని పొందడానికి ప్రత్యేక సోపానాలు. ఆవు సమస్త సంపదలకి మూల కారణం అని చెప్పారు. లక్ష్మికి తన శరీరంలో స్థానం ఇచ్చినటువంటిది కూడా ఆవు. అలాంటి ఆవుకు నేను నమస్కరిస్తున్నాను. నమో గోభ్య శ్రీమతీభ్య
సౌరవేయిభ్య ఏవచ, లక్ష్మీదేవికి కూడా స్థానం ఇచ్చినటువంటి ఓ గోమాత నీకు నేను నమస్కరిస్తున్నాను అంటున్నారు. అంతేకాదు నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రభ్యో నమో నమః, ఓ బ్రహ్మపుత్రిక, బ్రహ్మకి పుత్రిక వరుస అవుతుంది గోవండి, ఓ బ్రహ్మపుత్రిక అయినటువంటి ఆవుకి నేను ప్రణామం చేస్తున్నాను అంటున్నారు. నిజానికి దేవ బ్రాహ్మణ గో సాధు సాధ్వీభి సకలం జగత్తు అంటే గోవులకి బ్రాహ్మణులకి ఏ తేడా లేదు అంటున్నారు. ఎందుకు లేదుట గోవులకి బ్రాహ్మణులకి అంటే, ముఖ్యంగా బాహ్యాంతరాలలో కూడా ఎప్పుడూ పవిత్రతను శుచిని నింపుకున్నటువంటివి ఈ గోవులు. అందువల్ల తమ చుట్టూ ఉన్నటువంటి సమస్త వాతావరణాన్ని అది శుభ్రం చేస్తుంది. అది ఆక్సిజన్ పీల్చుకుంటుంది, మళ్ళీ ఆక్సిజన్నే విడిచిపెడుతుంది, అంత పవిత్రమైనటువంటిది. అందువల్ల వాతావరణాన్ని కూడా పవిత్రం చేస్తుంది. అది ఇచ్చేటటువంటి శక్తిని ఇక ఏ జంతువు కూడా ఇవ్వలేదు. అందుకని నేను ఆవుకు పదే పదే వందనం చేస్తున్నాను. వాస్తవానికి బ్రాహ్మణులు గోవులు ఈ రెండూ కూడా ఏకకులం వారే అన్నారు. ఎందుకు ఏకకులం వారే అన్నారు? ఇద్దరిలోనూ విశుద్ధమైనటువంటి సత్వగుణాలు నిండి ఉన్నాయి. బ్రాహ్మణుడికి ఉండవలసిందేంటి? సత్వగుణం. గోవుకు ఉండేదేమిటి? సత్వగుణం. కాబట్టి బ్రాహ్మణుడు గోవు ఒక కులానికి చెందిన వారే అన్నారు. చూడండి, బ్రాహ్మణులలో వేదమంత్రముల యొక్క మూర్తి భవించినట్లుగా ఆవులలో యజ్ఞానికి కావలసినటువంటి హవిష్య ద్రవ్యాలన్నీ కూడా నిండి ఉన్నాయి. అందువల్ల వీరిద్దరూ కూడా ఒకటే. ఈ ఇద్దరి కలయికతో యజ్ఞము అనేటటువంటిది పూర్తవుతుంది. యజ్ఞం పూర్తయితే ఏమవుతుంది? విష్ణువు మొదలైనటువంటి దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు, ఆనందిస్తారు దేవతలందరూ కూడా. అందువల్ల సమస్త చరాచర ప్రాణులకి కూడా స్వాంతన చేకూర్చడానికి మహాత్ములు మరియు పతివ్రతలు సాధ్వులు అయినటువంటి నారీమణులు మొదలైనటువంటి వారి పుణ్యం ఏదైతే ఉందో దానివల్ల, గోవుల వల్ల ఈ భూమి అంతా కూడా ఆధారపడి వీళ్ల మీద స్థిరంగా నిలబడి ఉన్నదండి. అందుకనే దార్యతేవై సదా తస్మాత్ సర్వే పూజ్యతమస్సదా. ఈ యొక్క గోవుల మీద ఆధారపడి ఉందిట ఈ భూమి అంతా కూడా. ఆధారపడి ఉండడమే కాదు, అన్నింటి ద్వారా పూజలు అందుకుంటోంది ఈ గోమాత. ఎత్ర తీర్థే సదా గావః పిబంది తృషితా జలం. అంతేకాదు ఇక్కడ మరొక్క మాట చెప్తున్నారు, ధార్మిక ప్రాణులే ఇవి, ధార్మికమైనటువంటి ప్రాణులు సమస్త విశ్వం యొక్క భారాన్ని మోస్తున్నాయి కాబట్టి ఇవన్నీ పూజనీయులు, వందనీయులు. ఈ ఆవులు ఏ జలరాశిలోని జలాన్ని పానం చేస్తాయో, ఎక్కడికి వచ్చి ఆవు తన మూతి పెట్టి నీరు తాగుతుందో, ఏ జలాశయాల మీద నుంచి దూకుతాయో, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళడానికి ఏ జలాశయాన్ని ఉపయోగించుకుంటాయో, అలాగే ఏ జలరాశుల్లో నదుల వద్ద నిశ్చలంగా స్నానం చేస్తాయో, ఆవు నోరు పెట్టి తాగినా, అవి దిగినా, అవి దాటినా ఆ నీరంతా కూడా గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, కావేరి మొదలైనటువంటి నదులతో తుల్యమైపోతాయి. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏమని? ఉత్తరంతి పదాయేన స్థిత తత్ర సరస్వతి గవాంహి తీర్థే వసతీహ గంగా పుష్టిస్తథ తద్రజసి ప్రవృద్ధాః. అందువల్ల ఇక్కడ గోరూప తీర్థంలో గంగాదేవే మొదలైనటువంటి అన్ని నదులు కూడా తీర్థాల కింద నివాసం ఉంటాయిట గోవు యందు. గోధూళిలో నిరంతరము కూడా వృద్ధి పొందేటటువంటి ధర్మరాశి, ధర్మ పుష్టి నివాసం ఉంటాయి. అందుకనే నిన్న చెప్పుకున్నాం కదా, గోధూళి వేళ అని. గోవు యొక్క డిక్కల నుంచి పైకి వస్తే ఆ దుమ్ము మీద పడితే అది పవిత్రమైపోతుంది మన శరీరం. గోధూళి ధూసరిత కోమల కుంతలాగ్రం. శ్రీకృష్ణ లీలా కర్ణామృతంలో ఆ యొక్క లీలాసుకుడు అంటాడు ఈ మాట. ఎప్పుడూ శ్రీకృష్ణ పరమాత్మ శరీరం గోధూళితో నిండి ఉండేది. ఎందుకు? అది పవిత్రమైనటువంటిది, పరమాత్మ దాన్ని ధరించేవారు ఒంటి మీద. అందువల్ల గోవుల యొక్క గిట్టల నుంచి వచ్చిన ధూళిలో నిరంతరం వృద్ధి పొందే ధర్మరాశి నిక్షిప్తమై ఉంటుంది, ధర్మ వృష్టి నివాసం ఉంటుంది. అంతేకాదండి, లక్ష్మీ కరోషే ప్రణదౌచ ధర్మ తాసాం ప్రణామం సతతంచ కుర్యాత్. లక్ష్మీదేవి వసించి ఉంటుందిట దీని యొక్క మలమునందు కూడా. లక్ష్మీదేవి ఎప్పుడూ నివాసం ఉంటుంది. ఆవులకి నమస్కారం చేస్తే 4 పాదాల ధర్మము కూడా సంపన్నమైనట్లే. అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము ఆవుకు నమస్కారం చేసినంత మాత్రం చేత లభించేస్తాయన్నాడు. అందువల్ల ఏమిటంటే తాసాం ప్రణామం సతతం,
సతతంచ కుర్యాత్. ఎవడైతే గోవును చూడగానే నమస్కారం చేస్తున్నాడో వాడికి సకల అర్ధకామాలు కూడా సిద్ధిస్తున్నాయి. అందుచేత ముఖ్యంగా బుద్ధిమంతుడు కళ్యాణకాముడు అయినటువంటి పురుషుడు ఆవులకు నిరంతరము నమస్కారం చేస్తూనే ఉండాలి సుమ. ఆవుకి కనిపిస్తే నమస్కారం చేయకుండా ఉండబోకు. ఎందుకంటే నీ సనాతన ధర్మాన్ని, నీ వంశాన్ని, నీ పూర్వీకుల్ని కూడా ఉద్ధరించినది ఏదైనా ఉందంటే ఒక గోవే. నీ వంశం వారికి అన్నింటితో సంబంధం ఉండకపోవచ్చు, కానీ ఒక జీవితో ఎప్పుడూ సంబంధం ఉంది, అది గోవే. అది గుర్తుపెట్టుకో. అందువల్ల గోత్రం వచ్చింది. నువ్వు గోత్రీకుడు అయ్యావు, నువ్వు గోత్రీకుడు కింద నిలబడ్డావంటే నీ వెనకాల ఒక గోవు ఉంది అని అర్థం. కాబట్టి గోవుని పూజించు సుమా, గోవుని మర్చిపోకు. గోవు వల్ల నీ వంశం ఇంతవరకు అభివృద్ధి చెందుతూ వచ్చింది. అందుకనే ఆశీర్వదించినప్పుడు కూడా వంశాభివృద్ధి రస్తు, గోత్రాభివృద్ధి రస్తు, ఆచంద్రార్కం వంశాభివృద్ధి రస్తు. ఈ ఆశీర్వచనాలు ఎందుకు వస్తాయి? సూర్యచంద్రులు ఉన్నంత వరకు నీ వంశం అభివృద్ధి చెందుతూ వెళ్ళాలి. అది ఎలా వెళ్తుంది? కేవలం నువ్వు ధర్మాన్ని ఆచరించడం వల్ల వెళ్తుంది. ఆ ధర్మం దేని ద్వారా వస్తుంది? సనాతన ధర్మమునందు నువ్వు గోవుని పూజ చేయడం వల్ల వస్తున్నది. నీ వంశంలో ఉన్నటువంటి వారికి గోవుని మర్చిపోకుండా నువ్వు గుర్తు చేయవలసిన బాధ్యత నీకున్నది. నీ వంశం నీకు తరించాలి అంటే గోవుని పూజించాలి. గోవు అంటే ఏమిటో నీ పిల్లలకి చెప్పాలి. గోవుని ఎలా సేవ చేయాలో వాళ్ళకి నేర్పాలి. గోవుతో సాంగత్యం ఏర్పడేలా చూసుకోవాలి పిల్లలకి. గో స్పర్శ నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తగులుతూ ఉండాలి ఎప్పుడో, కనీసం వారానికి ఒకసారైనా సరే. అలా చూసుకోగలిగావా నీ వంశం అభివృద్ధి పదంలో నడిచిపోతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల గోమతీ విద్య చెప్తూ ఈ పుష్కరుడు మార్కండేయుడికి ఇది గుర్తుపెట్టుకోవయా, అసలు మన గోత్రాలన్నీ, మన ఋషులందరూ కూడా ఈ గోవుల వల్లే ఉద్ధరించబడ్డారు. అసలు గోవు లేకపోతే మనిషి అనేటటువంటి వాడు లేడు. ఇది గుర్తుపెట్టుకున్నటువంటి రోజున గోవుల యొక్క వైశిష్ట్యం ఏమిటో మనకి తప్పకుండా తెలుస్తుంది అని చెప్పాడు. అందుకనే మనకి మహాభారతంలో ధర్మరాజు అంటాడు, అయ్యా ఇంత గోవు గురించి చెప్పారు కదా, ఈ గోవుని మనం అసలు ఈ గోవుని కనుక దానం చేసినా, ఈ గోవుని సేవ చేసినా మనకి ఏ ఫలితాలు కలుగుతాయో కూడా చెప్పండి అని అడిగాడు ధర్మరాజు గారు. అడిగితే భీష్ముల వారు అంపశయ్య మీద ఉన్నారు. అంత అంపశయ్య మీద ఉన్నప్పుడు కూడా కొన్ని అధ్యాయాల పాటు విడిచిపెట్టకుండా గోవు గురించి చెప్పాడు. ఎందుకంటే గోవు ధర్మస్వరూపం. ఇన్ని ధర్మ సందేహాలు చెప్తూ గోవు గురించి చెప్పకపోతే అసలు ధర్మం ఏమిటి? అందువల్ల అన్ని ధర్మ సందేహాలు తీరుస్తూ గోవు గురించి ప్రత్యేకంగా చాలాసేపు మాట్లాడుకుంటూ వచ్చారండి. ఆయన అన్నాడు, పృథివీం క్షత్రియాదధ్యాత్ బ్రాహ్మణాయేష్టి కర్మణే విధివత్ ప్రీతి గృహణీయాత్ నత్తమ్యో ధాతుమర్హసి. లోకంలో భూదానం అనేటటువంటిది ఒకటి ఉంది, గోదానం అనేటటువంటిది ఒకటి ఉంది, విద్యాదానం అనేటటువంటిది ఒకటి ఉంది. ఈ మూడు చాలా పవిత్రమైనటువంటివి. అయితే గోదానం అందరూ చేయడానికి వీలుండదు. కొంత అర్హత ఉండాలి గోదానం చేయడానికి, భూదానం చేయడానికి. గోదానం గురించి కాదు అంటుంది. ఎందుకుట? ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేస్తే, యజ్ఞం చేస్తున్నప్పుడు బ్రాహ్మణుడికి భూదానం చెయ్యాలి. భూదానం ఎవడ పడితే వాడు చేయకూడదు బ్రాహ్మణుడికి. ఆ క్షత్రియుడు ఎవరైతే ఉన్నారో, ఆ పరిపాలించే రాజు ఎవడైతే ఉన్నాడో అతడు వచ్చి భూదానం చేయాలి ఆ యజ్ఞం చేస్తున్నందుకు. కానీ ఎందుకు? లోక సంరక్షణార్థమై చేస్తున్నాడు యజ్ఞం. లోకాన్ని పరిపాలించే రాజుకుంటుంది బాధ్యత. నువ్వు ఈ యజ్ఞం చేస్తున్నావు కాబట్టి ఇంత మేర నీకు భూమిని ఇస్తున్నాను, ఈ భూమిని తీసుకుని నువ్వు యజ్ఞం చేయంటాడు. ఆ భూమిని దున్నిస్తారు, ముందు పవిత్రం చేస్తారు. అంటే భూదానం చెయ్యాలంటే ఒక అర్హత ఉన్నది. అలాగే విద్యాదానం అంటే నీ దగ్గర విద్య ఉండాలి. నీ దగ్గర విద్య లేకుండా విద్యాదానం ఎలా చేస్తావు? కానీ భూదానం ఎంత గొప్పదో, విద్యాదానం ఎంత గొప్పదో, గోదానం అంత గొప్పది. కాబట్టి గోదానం ఒక్కటి చేశావా భూదానం చేసిన ఫలితం వస్తుంది, ఈ యొక్క విద్యాదానం చేసినటువంటి ఫలితం వస్తుందయ్యా. అది చెప్తున్నాడు భీష్ముడు ధర్మరాజు. అంటున్నాడు, సర్వవర్ణైస్తు యచ్చక్యం ప్రదాతుం ఫలకాంక్షిభిః వేదేవా యత్ సమాఖ్యాతం తన్మే వాక్యాతుమర్హసి. దాన ఫలితాన్ని పొందగోరేటటువంటి వారు, అన్ని వర్ణముల వారు దానము చేయదగినవి ఏవి అని ఆలోచన చేస్తే వేదం చేత చెప్పబడినటువంటి దానాల గురించి మాట్లాడాడు ఆయన. ఏమిటి అంటే, భీష్మ ఉవాచ తుల్య నామాని దేయాని త్రీని తుల్య ఫలాని చ సర్వకామ ఫలానిహ గావః పృథివీ సరస్వతి. గోవులు,
పృథివీ, సరస్వతి ఈ మూడింటికి కూడా సమానమైనటువంటి స్థాయి ఉన్నదన్నాడు. మీకు ప్రారంభంలో ఈ మాటే చెప్పాను, గోశబ్దానికి 3 అన్వయం అవుతాయి అని. ఒకటి భూమి, ఒకటి సరస్వతి, ఒకటి గోవు. ఈ మూడింటికి సమానమైన స్థాయి ఇచ్చారు శాస్త్రంలో. అందువల్ల ఈ 3 వస్తువుల్ని దానం చేయాలయ్యా. ఈ 3 దానాల ఫలం కూడా సమానమే. ఈ 3 మానవుల యొక్క సర్వ కామనల్ని అంటే కోరికల్ని కూడా ఫలింపజేస్తాయి. తన శిష్యులకి ధర్మబద్ధమైనటువంటి వేదాన్ని కనుక అధ్యయనం చేయించి అతడు విద్యాదానం కనుక చేస్తే ఆ బ్రాహ్మణుడికి గోదానం, భూదానం రెండూ కూడా ఈ యొక్క విద్యాదానంతో కూడా వచ్చేస్తాయి. అలాగే రాజు కనుక భూదానం చేస్తే అతడికి ఈ 3 యొక్క దానాలు చేసిన ఫలితం వస్తుంది. కానీ ఈ 2 చేయలేని వాడు గోదానం చెయ్యాలి, చేస్తే ఈ 3 ఫలితాలని పొందుతాట. తథైవ గాహ ప్రససంతి నతు దేవం తతఃపరం సన్నికృష్ణ ఫలాస్తాహి లగ్వర్ధాశ్చ యుధిష్ఠిరా. ఓ యుధిష్ఠిర, గోదానాన్ని కూడా ప్రశంసించారు శాస్త్రంలో. గోదానం మించినటువంటి దానం ఇంకొకటి లేదు. గోదాన ఫలితం మిగతా దాన ఫలితాల కన్నా అతి శీఘ్రంగా మనకు వచ్చి చేరుతుంది. ఒక్క గోదానమే. మిగతాది కాస్త సమయం పట్టొచ్చు, కానీ గోదానానికి అలా సమయం పట్టొద్దుటండి. గోదానం ఇచ్చిన వెంటనే దాని ఫలితాన్ని అనుభవించుతాట. అయితే గోవులు అభీష్టముల్ని త్వరగా ప్రసాదిస్తాయి. మన కోరికల్ని వేగంగా తీర్చేవి ఏమైనా ఉన్నాయి అంటే అవి గోవులే. ఎందుకనే గోపూజకు అంతటి శక్తి ఉంది. ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు, నీకు ఏమీ తెగట్లేదు, దానికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అవ్వట్లేదు, నువ్వు ఏం చేయాలి అని చెప్తే గోవుకి ప్రదక్షిణ చేయని చెప్తారు. గోవుకి ప్రదక్షిణ చేసినా, దానికి సేవ చేసినా వెంటనే ఫలితం కనిపిస్తుందండి. మిగతా దేన్ని చేసినా అంత ఫలితం కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. కాబట్టి మాతర సర్వభూతానాం గావ సర్వ సుఖప్రదాహ. గోవులు సకల ప్రాణులకి కూడా తల్లుల వంటివి. సకల ప్రాణులకి తల్లులు. వీటికి తల్లులు వాటికి వేరు కాదు. అన్ని లోకల్లో ఉన్న సకల జీవులకి తల్లులు గోవులే. అందరికీ సుఖాన్ని ప్రసాదిస్తాయి. వృద్ధి మాకాంక్షిత నిత్యం గావహ కార్యప్రదక్షిణ. తన అభివృద్ధిని కోరేటటువంటి వారు నిత్యం ఆవుకి ప్రదక్షిణ చేసి తీరాలి. నన్ను నేను అభివృద్ధి పదంలో నడుచుకోవాలి నేను అనుకుంటే, నాకు ఉన్నతి కలగాలనుకుంటే గోవుకు ప్రదక్షిణ చేయాలయ్యా. సంతాడ్య నదుపాదేన గావో మధ్యేన చ వజ్రేత్ మంగళాయతనం దేవ్య తస్మాత్ పూజ్యాస్తథైవహి. గోవుని పాదంతో తన్నడం కానీ, గోవులో మధ్య నుంచి నడవడం కానీ ఇలాంటి పనులు ఎప్పుడూ కూడా చేయరాదన్నారు. సకల కళ్యాణములకి మూల కారణం ఏమిటి అంటే మంగళాయతనం దేవ్య తస్మాత్ పూజ్యాస్తదైవహి. సకల మంగళాలకి మూల కారణం గోవు. అందువల్ల గోవుని నిరంతరము కూడా పూజించాలని చెప్పారు. అంతేకాదు మరొక్క మాట చెప్తున్నారు, పితృసద్మని సతతం దేవతాయతనాని చ పూజయంతే సకృతాయసాం పూతం కిమిదతం తతః. గోవు యొక్క పేడతో తీసుకువచ్చి మనం దేవాలయముల యందు, పితృస్థానముల యందు, కార్యములు శుభకార్యములు జరిగే ప్రదేశముల యందు ఈ ప్రదేశంలో కనుక ఈ గోమయంతో అలికితే ఆ ప్రదేశాలన్నీ పవిత్రమవుతాయి. దేవాలయాన్ని కూడా పవిత్రం చేయగలిగే శక్తి గోమయానికి ఉందండి, పేడకి. అందువల్ల ఆయన అంటున్నాడు, ఇంతకు మించి గోవు పవిత్రత ఇంత అని చెప్పడానికి వీలే ఉంది. నువ్వు దేవాలయాన్నే నువ్వు పవిత్రత చేయగలుగుతోందంటే గోమయం అంతకన్నా పవిత్రమైన వస్తువు ఇంకేమైనా ఉంటుందా? అందువల్ల లక్ష్మి గోమయమునందు వసించింది. అంతేకాదు సార్వకామిక వ్రతం గురించి చెప్పాను మీకు ఇందాక, అదే చెప్తున్నాడు ఇక్కడ. రోజు కూడా ముందు గోవుకు పెట్టిన తర్వాత భోజనం చేయాలిట. అలా చేస్తే అది సార్వకామిక వ్రతం. అంటే వాడి యొక్క కోరికలన్నింటినీ అది నెరవేరుస్తుంది. ఒక సంవత్సరం దీక్షగా ఇంత గడ్డి తీసుకువెళ్ళి నువ్వు మనసులో ఒక కోరిక ఉంది, అది నెరవేరట్లేదు, అది జరగాలి అంటే ముందు ఇంత గడ్డి తీసుకువెళ్ళి ఆవుకు పెట్టి అది తిన్న తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేయి. అలా చేస్తే నీ కోరిక ఒక సంవత్సరం దీక్షగా చేస్తే అది ఎంత పెద్ద కోరికైనా తిరిగిపోతుంది. ఇది సార్వకామిక వ్రతం అంటారు దీన్ని. అంతేకాదు మరొక మాట చెప్తున్నారు, నహిపుత్రాన్యశో అర్ధంచ శ్రియం చాప్యధిగచ్చతి నాశయత్య శుభం చైవ దుస్వప్నం చాప్యపోహతి. అయ్యా, ఇలాంటి వ్రతం చేసేటటువంటి యజమానికి పుట్టినటువంటి పుత్రుల్ని, అతడి కీర్తిని
అతడి ధనాన్ని, అతడి సంపదని వృద్ధి చేస్తాయి గోవులు. అందువల్ల ఎవరైతే ఇలాంటి వ్రతాన్ని ఆచరిస్తున్నారో వాడి సంపద వృద్ధి చెందుతుంది, కీర్తి వృద్ధి చెందుతుంది, వాడి వంశం వృద్ధి చెందుతుంది, వాడి పుత్రులు ఉన్నత స్థానానికి వెళ్తారు, గొప్ప స్థానంలో నిలబడతారు. వాళ్ళు దేయాహ కిం లక్షణ గావహ కశ్చాతి పరివర్జయేత్. అయ్యా, ఏ లక్షణములు కలిగినటువంటి ఆవుల్ని దానం చెయ్యాలి, ఏ ఆవులు దానం చేయకూడదు, ఎటువంటి బ్రాహ్మణులకి దానం చెయ్యాలి, ఎటువంటి వారికి దానం చేయకూడదు, ఈ విషయాలు కూడా చెప్పండి అన్నాడు ధర్మరాజు. ధర్మరాజు అడిగితే అప్పుడు భీష్ములు వారు చెప్తున్నారు, అసద్వృత్తాయ పాపాయ లుబ్ధాయానృతవాధినే హవ్య కవ్య వృపేతాయ నధేయ గౌహు కదంచన. దురాచారపరాయణుడైనటువంటి వాడికి దానం చేయకూడదుట గోవుని. పాపి, లోభి, ఎప్పుడూ అసత్యం పలికేటటువంటి వాడు, దేవ పితృ కార్యక్రమాలని ఆచరించని వాడు, ఇలాంటి వారికి గోదానాలు చేయకూడదు. తెలుసుకోవాలి. అందుకనే పాత్రత తెలుసుకుని దానం చేయి. ఇది తెలుసుకోకపోతే, వాకపు చేసుకోకపోతే నువ్వు చేసిన దానం ఫలించదు. ఎవడు పడితే వాడు వచ్చాడు, మేము భక్తులం అంటాడు, వాడు భక్తుడో కాదు నీకు తెలుసు, కానీ ఏం చేస్తావు, ఇవ్వక తప్పదు, చేసేస్తున్నావు. కానీ ఆ అపాత్ర దానం నిన్ను ఇబ్బంది పెడుతుంది. తర్వాత పాత్రత ఎలిగి దానం చేయి, అది నిన్ను ఉత్తమమైనటువంటి స్థానానికి తీసుకువెళ్ళిపోతుంది. అందుకనే గోవు యొక్క దానమునందు కూడా శ్రద్ధ చాలా అవసరము. అందుకని దాని గురించి చెప్తున్నాడు భీష్ముడు. అర్థమవుతుందా మీకు? అందుకనే ఇక్కడ మాట అంటున్నాడు, భిక్షమే బహుపుత్రాయ శ్రోత్రియ ఆహితాగ్నయే దత్వా దశగవాం దాత లోకనాప్నోత్యనుత్తమాన్. చాలామంది సంతానం కలిగి ఉన్నటువంటి బ్రాహ్మణుడికి దానం చేయాలట గోవుని. అంతేకాదు వేదం నేర్చుకున్న వేద విధుడికి దానం చేయాలట. నిత్యం ఇంటిలో అగ్నిహోత్రం చేసి అగ్నిహోత్రానికి పూజ చేసేటటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళకి దానం చేయాలట. గోవుని, అయ్యా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఒక గోవుని ఇవ్వండి, ఆ గోవు వల్ల నా ఇంటిని నేను పోషించుకుంటాను అనేవాడు ఎవడైనా ఉంటే వాడికి గోవుని దానం చేయొచ్చు అన్నారు. అంతేకాదు ఇలా అర్థించిన వాడికి 10 గోవులు దానం ఇచ్చినా ఉత్తమమైనటువంటి లోకాలు పొందుతారు. ఎశ్చైవ ధర్మం, పోని నువ్వు ఇవ్వలేవు, ఒక గోవునైనా ఇవ్వమన్నారు. ఎశ్చైవ ధర్మం కురుతే తస్య ధర్మ ఫలం చయత్ సర్వస్యైవాంశభాగ్ దాత తం నిమిత్తం ప్రవృత్తయ. గోదానం పరిగ్రహించిన వాడు ఉంటాడే, తీసుకున్నవాడు, వాడు ఆ గోవుని రోజు కూడా సేవ చేస్తున్నాడు, దానికి నీళ్లు పెడుతున్నాడు, కుడితి పెడుతున్నాడు, దానికి గ్రాసం పెడుతున్నాడు, దాన్ని శుభ్రం చేస్తున్నాడు, దానికి చక్కగా చూసుకుంటున్నాడు. వాడు రోజు దాని పాలు తీసి ఒక కొద్ది పాలు తీసుకువెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నాడు, దాని నెయ్యి తీసుకువెళ్ళి హవిస్సులో హోమం చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు వాడు చేసేటటువంటి ఫలితంలో సగ ఫలితం దానం ఇచ్చిన వాడికి వెళ్ళిపోతుంది. అందువల్ల ఏమంటున్నాడంటే, దత్వా దశగవాం దాత సర్వస్యైవాంశభాగ్ దాత తం నిమిత్తం ప్రవృత్తమ. అసలు గోదానం చెయ్యడమే ఇందుకోసం అన్నాడు. గోదానం చేస్తే నీకు గొప్పదైన లాభం ఎక్కడొస్తుంది అంటే, పాత్రత కలిగిన వాడు దాన్ని తీసుకుని దాన్ని సద్వినియోగం చేసినప్పుడు వాడు చేసిన మంచి పనిలో సగ ఫలితం నీకు వచ్చేస్తుంది. అందుకోసం గోదానం చేయాలి. యశ్చైనం ఉత్పాదయతే యశ్చైనం త్రాయతే భయాత్ యశ్చాస్య కురుతే వృత్తిం సర్వేతే పితరస్తయ. జన్మనిచ్చినటువంటి వాడు, ఆపద నుంచి కాపాడినటువంటి వాడు, బ్రతుకు తెరువు చూపించిన వాడు, వీళ్ళ ముగ్గురు కూడా తండ్రులతో సమానం. కాబట్టి వీళ్ళ ముగ్గురు తండ్రులే. అయితే వేదాంతనిష్ఠుడు, బహుశాస్త్రములు తెలిసినటువంటి వాడు, జ్ఞానము చేత తృప్తి పొందినవాడు, జితేంద్రియుడు, సదాచార సంపన్నుడు, మనోనిగ్రహం కలవాడు, ప్రయత్నశీలుడు, అన్ని ప్రాణుల విషయంలో ప్రియాన్నే మాట్లాడేటటువంటి వాడు, ఆకలితో ఉండి కూడా అనుచిత కర్మ చెయ్యనటువంటి వాడు, మృదువైన స్వభావం కలవాడు, శాంతుడు, అతిథుల్ని ప్రేమించేటటువంటి వాడు, అందరినీ సమానంగా చూసేటటువంటి వాడు, భార్యాపుత్రులు కలిగినటువంటి వాడు అయినటువంటి బ్రాహ్మణుడికి తప్పకుండా బ్రతుకు తెరువుని కల్పించాలి సుమా. అలాంటి వాడిని విడిచిపెట్టకూడదు. అలాంటి వాడికి గోవుని ఇవ్వాలి, వాడికి ఒక బ్రతుకు తెరువు చూపించాలి. అలా చేస్తే వాడికి పితృదేవతల్ని కూడా ఉన్నత లోకాల్లో పంపించి 7 తరాల వరకు వాళ్ళని
అనుగ్రహింపజేసేటటువంటి అనుగ్రహాన్ని గోవులు ఇస్తాయి. వీడిని ఉద్ధరించడం కాదు, వీడి పైన 7 తరాల వారిని కూడా ఉద్ధరింపజేసేస్తాయిట ఆ గోవు యొక్క సంపద వల్ల, శక్తి వల్ల. అందువల్ల ఇక్కడ చూడండి, శుభే పాత్రే ఏ గుణ గో ప్రధానే తావన్ దోష బ్రాహ్మణ స్వాపహరే సార్వవస్తం బ్రాహ్మణ స్వాపహారో దారాశ్చైషాం దురాతో వర్జనీయ. సత్పాత్ర కలిగి గోదానం చేస్తే కలిగేటటువంటి లాభాలు ఏ విధంగా అయితే కలుగుతాయో, బ్రాహ్మణునికి ధనాన్ని అపహరిస్తే అంత దోషాలు కూడా కలుగుతాయి. కాబట్టి గోవుని దానం చేయడం ఎంత గొప్ప విశేషమో, బ్రాహ్మణుడి నుంచి ధనాన్ని అపహరించడం కూడా అంత పాపం. కాబట్టి బ్రాహ్మణ ధనాన్ని ముట్టుకోకూడదు సుమా అని బ్రాహ్మణుడి యొక్క వైశిష్ట్యాన్ని కూడా చెప్పాడు. అప్పుడు అన్నాడు ధర్మరాజు, అడిగాడు, అయ్యా గోదాన ఫల వివరంగా చెప్పండి. పురాణ ఇతిహాసమైనటువంటి ఉద్దాలక మహర్షి నచికేతుల యొక్క సంవాదం గురించి చెప్పమన్నాడు. చెప్పమంటే అప్పుడు చెప్తున్నాడు ఆయన, ఒకానొక సమయంలో ఉద్దాలకీ మహర్షి పుత్రుణ్ణి ఆజ్ఞ వేశాడు నచికేతుణ్ణి, నాయనా నేను నది దగ్గర నా వస్తువులన్నీ మర్చిపోయాను, నేను తినేటటువంటి హవ్య పదార్థం ప్రసాదాలు కూడా అక్కడే ఉండిపోయాయి, వెళ్ళి తీసుకురా అన్నాడు. విపరీతమైన ఆకలితో ఉన్నాడు తండ్రి. నచికేతుడు వెళ్ళాడు నది ఒడ్డుకి. వెళ్ళి తండ్రి గారు పూజ చేసుకున్న స్థలంలో చూశాడు, ఎక్కడ ఆయన వస్తువులు కనిపించలేదు. వచ్చి తండ్రి దగ్గర చెప్పాడు, ఏమండి మీరు వస్తువులు ఏవి అక్కడ కనిపించలేదన్నాడు. తినే వస్తువులు కూడా లేవన్నాడు. విపరీతమైన ఆకలేస్తోంది. ఆకలేస్తూ ఉంటే ఈ ఉద్దాలక మహర్షి అన్నాడు, ఒరే విపరీతమైన ఆకలేస్తోంది, వస్తువులు లేవంటావా, నువ్వు సరిగ్గా చూసావా? నేను చూశానండి, లేవన్నాడు. అయితే పోయి యమదర్శనం చెయ్యన్నాడు. కోపంతో, ఆకలి యొక్క ప్రకోపం కలిగి ఆయనకి పిల్లవాడిని తిట్టాడు. తిట్టి ఏమన్నాడు, ఆ కోపంలో వెళ్ళి యమదర్శనం చెయ్యి అయితే అన్నాడు. యమదర్శనం చెయ్యనగానే ఏమైంది, పాపం పిల్లవాడు మూర్ఛ కలిగి పడిపోయాడు భూమి మీద. పడిపోతే వెంటనే అతడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు. అతడి జీవుడు యమలోకానికి వెళ్ళాడండి. యమలోకానికి వెళ్తే ఈ బోరున విలపించాడు తండ్రి. ఏం చేస్తాడు, వాక్కు తపశ్శక్తి, ఆ వాక్కు వదలడం వల్ల వెంటనే కుమారుడు పడిపోయి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయాడని బోరున విలపిస్తున్నాడు. అయ్యో కోపంలో ఎంత మాట అనేశాను కుమారుణ్ణి అని. అయితే వెళ్ళిపోయాడు. యమధర్మరాజు గారు ఆహ్వానం చేశాడు ఈ నచికేతుడు. ఉన్నతాసనంలో కూర్చోమన్నాడు. కూర్చోమంటే అప్పుడు చూడండి, యోగ్యమైనటువంటి లోకానికి ధర్మరాజా, నేను నీ రాజ్యానికి వచ్చాను. యమధర్మరాజుతో మాట్లాడుతున్నాడు. నాకు యోగ్యమైనటువంటి లోకాలకి నన్ను పంపించు అని అడిగాడు నమస్కారం చేసి ఈ నచికేతుడు యమధర్మరాజు. అడిగితే ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు మరణించలేదు, నువ్వు మరణిస్తే నిజానికి నిన్ను ఊర్ధ్వలోకాలకి పంపుతాను, మంచి లోకాలకి, నువ్వు మరణించకుండా నిన్ను ఎలా పంపించను అన్నాడు. అంటే అదేంటది, మా నాన్నగారు నన్ను అన్నారు కదా నీ యమదర్శనం చేయమని, నేను వచ్చేసాను కానీ ఈ లోకానికి, నిన్ను చూశాను, నిన్ను చూస్తే ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఉండదు కదా, అదేంటది అని అడిగాడు. అయితే మీ నాన్నగారు మహా తపస్వి, ఆయన అగ్ని వంటి వాడు, తేజో సంపన్నుడు, ఆయన నోరు మాట వృధా కాకూడదు. అందువల్ల ఆయన ఏమన్నాడు అంటే పితా ప్రదీపాగ్ని సమాన తేజస తచ్చక్వం అనృతం విప్రకర్తం. ఆయన మాట అనృతం అంటే అసత్యం కాకూడదు కాబట్టి ఆయన ఏమన్నాడు, యమదర్శనం చేసి రమ్మన్నాడు. యమదర్శనం చేయమన్నాడు కాబట్టి నిన్ను శరీరం విడిచిపెట్టమని ఆయన అనలేదు. నువ్వు నన్ను దర్శనం చేయడానికి నా లోకానికి వచ్చావు అన్నాడు ఆయన. అంటే అప్పుడు అయ్యా నీకు కావలసిన వరాలన్నీ ఇస్తాను, నువ్వు ఏది కావస్తే అది కోరుకో, నిన్ను మళ్ళీ నీ లోకానికి పంపుతానన్నాడు యమధర్మరాజు గారు. అలా పంపుతానంటే ఆయన అన్నాడు వెంటనే, అయ్యా నేను తిరిగి మళ్ళీ భూలోకానికి వెళ్ళలేనటువంటి నీ లోకానికి వచ్చాను. మీ దృష్టిలో నేను వరాన్ని కోరుకోవడానికి తగిన వాడినే అయితే నాకు పుణ్యాన్ని పొందినటువంటి వాళ్ళు ఏ లోకానికి వెళ్తారో ఆ లోకాలన్నింటినీ నేను నీ ద్వారా చూడాలని అనుకుంటున్నాను అంటాడు. అంటే వెంటనే యమధర్మరాజు గారు అంటారు, సరే నీకు చూపిస్తాను, నా వాహనంలో కూర్చో, నిన్ను తీసుకువెళ్తానని ఒక వాహనంలో కూర్చోబెట్టుకుని యమధర్మరాజు గారు నచికేతుడిని పుణ్యలోకాల వైపు తీసుకెళ్తాడు. ఎన్నో పుణ్యలోకాలు ఉన్నాయి. ఆ పుణ్యలోకాలకన్నింటికి నచికేతుడిని తీసుకెళ్తున్నాడు. తీసుకువెళ్తున్నప్పుడు అపశ్యం తత్ర వేష్మాని తైజసాని మహాత్మనాం నానా సంస్థాన రూపాన్ని సర్వరత్నమయానిచ.
ఆ లోకాలలో నేను మహానుభావుల యొక్క భవనాల్ని, తేజోమయమైనటువంటి గృహాలని అన్నింటినీ కూడా చూశాను. ఆ భవనముల యొక్క ఆకారాలు, ప్రాకారాలు అన్నీ కూడా రత్నమయంగా కనిపిస్తున్నాయి. చంద్రమండల శుభ్రాణి కింకిణి జాలవంతిచ అనేక శతభూమౌనై సాంతర్జల వనానిచ. ఈ భవనములన్నీ చంద్రమండలాల్లాగా శుభ్రమైనటువంటివి, సరోవరాలతో, తోటలతో, వైఢూర్యవర్ణములతో, సూర్యప్రకాశంతో ఉన్నటువంటి లోకాలవన్నీ కూడా. అవన్నీ తేజస్సుతో వెలుగొందుతున్నాయి. కొన్ని భవనాలు స్థిరంగా ఉన్నాయి, కొన్ని భవనాలు గాలిలో కదులుతున్నాయి అటు ఇటు. ఈ భవనాల్లో భక్ష్య భోక్ష్యములు అనేటువంటి పదార్థాలు, పర్వతాలు, అలాగే వనాలు, వివిధ రకాలైన వస్త్రాలు, శయ్యలు ఏర్పరచబడి ఉన్నాయి. సర్వకాలముల యందు ఇక్కడ సుఖము తప్ప ఇబ్బంది అనేటటువంటిది ఉండదు. ఇక్కడ వృక్షములు, భవన ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. దివ్యలోకాల్లో నదులు ప్రవహిస్తున్నాయి, వీధులు, దిగుడు బావులు అన్ని వైపులా ధ్వని చేస్తూ యానములు, గాలులు కూర్చబడినటువంటి వేల కొలది కూడా అక్కడ ఉన్నాయి. అచ్చట పాలు ప్రవహిస్తూ నదులు ఉన్నాయి, పర్వతములు ఉన్నాయి, నెయ్యి, పరిశుద్ధమైన నీరు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. యమధర్మరాజు ఆజ్ఞ చేత ఇది వరకు ఎన్నడూ కూడా చూడనటువంటి చాలా ప్రదేశాలు నేను అక్కడ చూశాను అని అనుకుంటున్నాడు. అయితే యమధర్మరాజుతో ఇట్లు చెప్పి ఎల్లప్పుడూ ప్రవహించేటటువంటి, ఎప్పుడూ ఎండిపోనటువంటి ఈ పాల నదులు, నేతి నదులు ఇవన్నీ కూడా అనుభవించేటటువంటి వాళ్ళు ఎవరయ్యా? అయితే ఎవరు అనుభవిస్తారు ఇవన్నీ అని అడిగితే యమధర్మరాజు అంటున్నారు, ఈ లోకాలన్నీ కూడా నాయన ఎవరైతే భూలోకంలో ఉన్నప్పుడు గోదానాలు చేస్తారో, ఈ గోదానములు చేసినటువంటి వారు, పాలు, పెరుగు, నెయ్యి దానముల కింద చేసినటువంటి వారు, వారికి ఈ లోకముల యందు భోగ్య వస్తువుల కింద ఇవన్నీ మారతాయి. అంటే అక్కడ పుణ్యం చేసుకుంటే ఇక్కడ కొంతకాలం, కొన్ని వేల సంవత్సరాలు ఇక్కడ ఉండడానికి అర్హత లభిస్తుంది, ఇక్కడ హాయిగా విహరించవచ్చు. అలాంటి వాళ్ళని తీసుకువచ్చి ఈ లోకాలకి పంపిస్తూ ఉన్నారు. ఈ లోకాలు అందరికీ కనిపించే దృశ్యమానం కాదు. ఎంతోమంది దేవతలు, ఋషులు కూడా ఈ లోకాలు దర్శించలేరు. అలాంటి లోకాలు ఉన్నతమైన బ్రహ్మాండాలలో వసించి ఉన్నాయి. వీటన్నిటికీ వీళ్ళు వెళ్ళడానికి అర్హతలు సంపాదించుకుంటారు. అయ్యా, ఇక్కడ ఉండే వాళ్ళందరూ శోకరహితులు, వాళ్ళకి దుఃఖం ఉండదు. గోదానమునందు ఆసక్తి కలిగిన వాళ్ళు నిరంతరము గోదానం చేసేటటువంటి వారికి ఇవి భోగ్య వస్తువులు, వాళ్ళకి అర్హత లభిస్తుంది వీటిలన్నింటినీ అనుభవించడానికి. ఓ బ్రాహ్మణోత్తమ, అయితే గుర్తుపెట్టుకో, ఒక మాట చెప్తున్నాను, కేవలం గోదానం మాత్రమే ప్రశస్తము కాదు. ఒక్క గోదానం చేసేసాను కదా అని చెయ్యి దులుపుకోవడానికి వీలు లేదు. ఏం చెయ్యాలి? అయితే గోవును పరిగ్రహించేటటువంటి బ్రాహ్మణుడు ఉత్తముడై ఉండాలి. గుర్తుపెట్టుకో, దానం చేసేటటువంటి సమయం కూడా చూసుకోవాలి. సమయంతో పాటుగా దానం చేయదగినటువంటి గోవా కాదా, ఇది దానానికి అర్హత సంపాదించుకున్న గోవా కాదా, అది చూసుకోవాలి. అంతేకాదు దానం చేసేటటువంటి విధి ఏమిటో తెలుసుకోవాలి. ఆ విధి ఎలా ఇవ్వాలి? ఆ గోవుని దానం కింద చక్కగా తెలుసుకుని గోదానం చెయ్యాలి. గోవులలో ఒక దానితో మరొక దానికి ఉన్నటువంటి సూక్ష్మ భేదమును, తారతమ్యమును తెలుసుకుని దానం చెయ్యాలి. అలాగే సూర్యాగ్ని సదృశ తేజస్సు కలిగినటువంటి ఉత్తమ పాత్రత కలిగిన వాళ్ళని తెలుసుకోవడం ద్వారా ఈ గోదానం ఫలిస్తుంది. ఇలాంటి పాత్రత కలిగిన వాళ్ళని తెలుసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పాడు. కాబట్టి వేదాధ్యయన సంపన్నుడు, నిరంతరం తపశ్శీలుడు, యజ్ఞ అనుష్ఠానపరుడు అయిన బ్రాహ్మణుడు గోదానానికి ఉత్తమమైనటువంటి పాత్రుడు. ఇట్లే చాంద్రాయణ వ్రతములు అనేటటువంటి ఆచరించేవాడు, తన కుటుంబ పోషణకు గోదానమును అర్థించేటటువంటి వాడు ఉత్తమమైనటువంటి పాత్రుడు. ఇట్టి ఉత్తమ పాత్రులకు దానం చేసేటటువంటి వాడు, గోవులు కూడా సర్వోత్తముగా పరిగణించబడినప్పుడు ఆ గోదానం ఫలిస్తుంది. గోదానం చేసేటటువంటి వాడు కేవలం జలములు మాత్రమే తీసుకుని ముందర రోజు నుంచి కూడా ఉపవాసం ఉండి భూమి మీద పడుకుని ఆ తర్వాత చక్కగా జలములు, ఆహారం పెట్టి గోవును తృప్తి చేసి ఆ ఇచ్చేటటువంటి బ్రాహ్మణుడికి కూడా భోజనాలతో తృప్తిపరిచి అప్పుడు గోదానం చేయాలండి. ఆ గోదానం ఇచ్చిన తర్వాత 3 రోజుల దాకా కూడా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యే భుజిస్తూ 3 రోజుల తర్వాత నుంచి ఆ తర్వాత మామూలుగా ఆహారం స్వీకరించాలి. అలా చేస్తే గోదానం పరిపూర్ణం అవుతుంది. ఉత్తమ స్వభావం కలగది, శుభప్రదమైన దూడ కలిగినటువంటిది. అలా ఉన్నటువంటి ఆవుని కనుక దానం చేసిన వెంటనే పారిపోకుండా ఉంటుంది. దానం చేసిన వెంటనే పారిపోకుండా ఉన్నటువంటి గోవుని
ఆవుని కాంస్య దుగ్ధ పాత్రతో, అంటే ఒక కాంస్య పాత్రలో ఆవు పాలు వేసి ఈ ఆవుతో పాటుగా దాన్ని కూడా దానం చేయమన్నారు. దానం చేసినచో ఆ గోవుకు ఉన్నటువంటి రోమములు ఎన్ని ఉంటాయో ఒంటి మీద అన్ని రోమముల దివ్య సంవత్సరములు ఈ పుణ్యలోకాల్లో ఉంటారు చేసినటువంటి వారు దానం. అందువల్ల చక్కగా శిక్షణనిచ్చి వశంలో ఉంచుకున్నటువంటి ఆవుని దానం ఇవ్వాలట. ఎలాంటి ఆవును పడితే అలాంటి ఆవును ఇవ్వకూడదు. బరువు మోయడంలో సమర్థమైనటువంటి బలం కలిగినటువంటి దాన్ని, యవ్వనం కలిగినటువంటి దాన్ని, రైతుకు అనుకూలంగా ఉండేటటువంటి దాన్ని, పరాక్రమం కలిగినటువంటి దాన్ని, పెద్ద ఆకారం ఉన్నటువంటి ఎద్దుని కూడా ఆవుతో పాటు కలిపి దానం ఇవ్వాలట. అలా ఇస్తే శ్రేయస్సు కలుగుతుంది. అంతేకాదు గోవుతో పాటు దానం కనుక ఇలా చేస్తే వారికి గోదాన తుల్యముకు ఉత్తమ లోక భోగ్యాలన్నీ కలుగుతాయి. గోవుల విషయంలో క్షమ కలిగినటువంటి వాడు కృతజ్ఞుడై బ్రాహ్మణుడు ఉత్తమ పాత్రగా తెలియాలి. అంటే గోవుల యందు ఇష్టము ప్రీతి ఉండాలి ఎవరు తీసుకునేటటువంటి బ్రాహ్మణుడికి. అంతేకాదు వృద్ధుడు కానీ, రోగి కానీ, ఆందోళన చెందేటటువంటి వాడు కానీ, హోమం చేయడానికి కానీ, లేదా వ్యవసాయం కొరకు కానీ గోవును ఎవడైనా వచ్చి అర్థిస్తే భార్య ప్రసవించే సమయం నందు కానీ, గురిదక్షిణ ఇచ్చేటటువంటి సమయంలో కానీ ఈ యొక్క గోవు కనుక దానం చేస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయని చెప్పారు. అంతేకాదు బాలురకి పుష్టి కొరకు ఆవు పాలు అవసరం ఉన్నవారు, మా అబ్బాయికి పాలు కావాలి, మనం కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నాం, అతడు పుష్టికణం కావాలి అంటే పిల్లాడికి పాలు కావాలి, పాలు లేవు, తల్లి పాలు రాలేదు, వీడు ఆవు కొనుక్కునే స్థానంలో లేడు, వాడికి పిల్లాడికి పాలు కావాలి, అలాంటి వాడికి దానం చేస్తే ఆ వ్యక్తికి ఈ యొక్క గోదాన ఫలితం పరిపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ఇట్టి అవసరముల యందు దేశంతో కానీ కాలంతో కానీ ఆలోచించవలసిన అవసరం లేదు, వెంటనే గోదానం చేయవచ్చు అని చెప్పారు. అందువల్ల ఇలాంటి గోవుల వల్ల మనకి జ్ఞానం అనేటటువంటిది అంకురిస్తుంది. ఇలాంటి గోవుల్ని మనం దానం చేయాలని చెప్పాడు. ఇలాగా యమధర్మరాజు మాటలు విని అతని దగ్గర సెలవు తీసుకుని తండ్రి గారి దగ్గరికి మళ్ళీ వచ్చి తానుగా లేవగానే తండ్రి ఆశ్చర్యచకితుడై ఒక్కసారి కొడుకుని పరిష్వంగం చేసుకుని ఆనందించాడండి. ఇలాంటి గోవుకు సంబంధించిన దాన ఫలితాలు ఏమిటి, దాని విశేషాలు ఏమిటి, అసలు గోవుని ఎలా పూజించాలి, ఎలా ఆచరించాలి, ఇలాగ దగ్గరగా 15 అధ్యాయాలు ఆపకుండా చెప్పాడు భీష్ముడు. మనం మహాభారతం చదువుతుంటే అనుశాసనిక పర్వం ఆశ్చర్యం వేస్తుంది గోవు గురించి వింటూ ఉంటే. కాబట్టి అలాంటి గోవు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పరమాచార్య స్వామి వారి శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఎక్కువ కాలం గోశాలలోనే గడుపుతూ ఉండేవారు. ఎంత గొప్పవాళ్ళు వచ్చినా సరే గోశాలలోకి రమ్మని చెప్పి అక్కడ 2 అక్షంతలు వేసి అక్కడ కూర్చోమని చెప్పేవారు. వాళ్ళ దగ్గరే మాట్లాడేవారు. శరీరం అంచమైపోయి జర్జరీభూతమైపోతున్నప్పుడు కూడా గోవు సాంగత్యంలో ఉన్నవాడికి గోలోకం సిద్ధిస్తుంది అని గొప్పదైనటువంటి ఆర్షవాక్, దాన్ని ఆచరించి చూపించారు పరమాచార్య స్వామి వారు. అలాగా గోవు దగ్గర ఉన్న, గోశాలలో కూర్చున్న గోవు సకల శుభ ఫలితాలని కూడా మనకు కట్టబెట్టిస్తుంది. 2 రోజుల సమయంలో మనం గోవు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంతకు మించి మనం ఎక్కువగా చెప్పుకోలేకపోతున్నాం. కానీ నిజానికి ఇది చాలా గొప్పదైనటువంటి, అసలు తరగనటువంటి గోవు యొక్క వైశిష్ట్యం. ఎప్పుడైనా పరమేశ్వరుడు అనుగ్రహిస్తే ఈ గోమతి మహాత్యాన్ని గురించి మనం తప్పకుండా, గోమతి విద్య గురించి 2-3 రోజులు దాన్ని మిళితం చేసుకుంటూ ఈ గోవు గురించి చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక రేపటి నుంచి ఇక్కడ మహాభారత ప్రవచనాలు, శాంతి గ్రంథం మహాభారతం, అది జరిగిన చోట పితృదేవతలు పరమానంద భరితులు అవుతారు. పితృదేవతా ప్రీతి కోసమై పితృపక్షములలో ఈ యొక్క మహాలయాపక్షాలను వినియోగించుకుంటూ క్రిత సంవత్సరం మహాభారతం ఆది పర్వం చెప్పాం. ఇప్పుడు గొప్పదైన అరణ్య పర్వం రేపటి నుంచి చెప్పబోతున్నాం. వీరందరూ శ్రద్ధాశక్తులతో సాయంత్రం 6:30 కల్లా సభా ప్రాంగణానికి వచ్చి ఈ యొక్క ప్రవచనాన్ని విని పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా భావన చేస్తూ, ఈ గోమాతల్ని మనందరము కూడా వందే గోమాతరం, ఆ గోవుని మాతగా భావన చేస్తూ ఆవిడ్ని మనసులో తలుచుకుని అది కనిపిస్తే నమస్కారం చేసి, దానికి ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసి, దానికి కాస్త గడ్డి తినిపించి, దానికి కాస్త నీరు పెట్టి, మనకి కుదిరినప్పుడల్లా అలా సేవ చేసుకోగలిగితే మన జీవితాలు, మన వంశాలు కూడా తరిస్తాయి. సనాతన ధర్మంలో మనల్ని భగవంతుడు పుట్టించినందుకు ఇంతకన్నా గొప్పదైన సార్థకత మరొకటి లేదు. కాబట్టి మీరందరూ అది తెలుసుకుంటారని నేను మనస్ఫూర్తిగా భావన చేస్తూ, కమిటీ వారు గోవు గురించి చెప్పండి అని నాకు క్రిత సంవత్సరం నుంచి చెప్తున్నారు, కానీ ఈ సంవత్సరం కుదిరింది. అంతటి అనుగ్రహం గోమాత నన్ను ఇక్కడ ఈ విధంగా అనుగ్రహించినందుకు గాను నేను చాలా ఆనందపడుతూ
మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృదాయాస్తు మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త.